रूहानी मिलिट्री, समय है तैयार होने का। ఓం శాంతి. రుహానీ మిలిటరీ తయారయ్యేటటువంటి సమయమైంది ఇది. रूहानी मिलिट्री के लिए रूहानी मार्शल की गाइडलाइंस। రుహానీ మిలిటరీ కోసం రుహానీ మార్షల్ యొక్క గైడ్ లైన్స్. सबसे ऊंची मिलिट्री है। అన్నిటికంటే ఉన్నతమైంది మిలిటరీ డిపార్ట్మెంట్. क्या? ఏమన్నారు? जैसे रेलवे है, फाइनेंस है, ఏ విధంగా రైల్వే డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ये सब क्या नाम गवर्नमेंट के अंग तो है ना। ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క విభాగాలే కదా, అంటే గవర్నమెంట్ యొక్క అంగాలే అయినవి కదా. उनमें सबसे जास्ती खर्चा किसके ऊपर होता है? ఈ అన్ని డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ అన్నిటికంటే ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది? है मिलिट्री के ऊपर सबसे जास्ती खर्चा हो। ये भी शिव बाबा की मिलिट्री है। మిలిటరీ డిపార్ట్మెంట్ కోసం గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు చేస్తుంది. మరి ఇది కూడా శివ్ బాబా యొక్క మిలిటరీ అయింది, అంటే అడ్వాన్స్ పార్టీ. क्या? रूहानी मिलिट्री। ఏమన్నారు? అడ్వాన్స్ పార్టీ అయింది రుహానీ మిలిటరీ. लेकिन इसमें वो ही लिए जाएंगे। అయితే ఈ రుహానీ మిలిటరీలో వారినే తీసుకోవడం జరుగుతుంది. क्या बताए? ఇప్పుడు ఏం చెప్పారు? आज्ञाकारी, वफादार, फरमानबरदार, ईमानदार। ఆజ్ఞాకారి అంటే విశ్వాసపాత్రులు, వఫాదార్ అంటే నమ్మకస్తులు, ఫర్మాన్ వర్దార్ అంటే ఆజ్ఞని వెంటనే పాలన చేసేవారు, మరి ఈమాన్దార్ అంటే నిజాయితీ పరులు. आज बनना चाहो तो आज बन जाओ। ఈ 4 విషయాలలో సంపన్నంగా ఈరోజే అవ్వాలి అనుకుంటే ఈరోజే అయిపోండి. अव्वल नंबर में चले जाओ। ఈరోజే ఆజ్ఞాకారి, వఫాదారి, ఫర్మాన్ వర్దారి, ఈమాన్దారి అయ్యి నంబర్ 1 అంటే అవ్వల్ నంబర్లో వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, వెళ్ళిపోండి. फर्स्ट क्लास ऊंचे ऊंचे ऑफिसर्स की कैटेगरी में आ जाओ। ఫస్ట్ క్లాస్ ఉన్నతోన్నతమైనటువంటి ఆఫీసర్స్ యొక్క కేటగిరీలో రావాలి అంటే రావచ్చు. अरे मिलिट्री में रैंक होते हैं कि नहीं? మిలిటరీలో వేరు వేరు పదవుల యొక్క పదవులు ఉంటాయా లేదా? बाद में बनेंगे तो नीचे रैंक में जाएंगे। ఒకవేళ ఇప్పుడు ఆజ్ఞాకారి, వఫాదారి, ఫర్మాన్ వర్దారి, ఇమాన్దారి ఇప్పుడు అవ్వలేదు, తర్వాత అవుతారు అంటే ఉన్నత పదవి పొందలేరు, తక్కువ పదవిని పొందుతారు. नहीं बनेंगे तो रूहानी मिलिट्री से छूट। ఒకవేళ ఆజ్ఞాకారిగా, వఫాదారిగా, ఫర్మాన్ వర్దారిగా, ఈమాన్దారిగా అవ్వలేదు అంటే రుహానీ మిలిటరీ నుండి షూట్ చేయబడతారు. क्योंकि अंत में ఎందుకనంటే అంతిమములో मार्शल लॉ लागू होने वाला है। మార్షల్ లా అందరిపైన నడుస్తుంది. ये क्या होता है? మార్షల్ లా అంటే ఏంటి? है मिलिट्री में सबसे ऊंचा पाटधारी कौन होता है? మిలిటరీలో అందరికంటే ఉన్నతమైన పాత్రధారి ఎవరై ఉంటారు? सबसे ऊंचा पदाधीश कौन सा होता है? అన్ని పదవుల కంటే ఉన్నతమైన పదాధికారి ఎవరు మిలిటరీలో? कमांडर, కమాండర్. मिलिट्री कमांडर, मार्शल। మిలిటరీ కమాండర్ లేదా మార్షల్ అంటారు. और हमारी रूहानी मिलिट्री का मार्शल कौन है? మరి మన రుహానీ మిలిటరీ యొక్క మార్షల్ ఎవరయ్యారు? शंकर। శంకరుడు. तो शंकर के हाथ में सारी सत्ता आ जाएगी। మరి అంతిమంలో శంకరుని చేతిలో మొత్తం సృష్టిని సంభాళించే పవర్ అనేది వచ్చేస్తుంది. क्या? अभी से अभ्यास डालो। ఏమన్నారు? ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని
చేసుకోండి. किस बात का? ఏ మాటలో అభ్యాసీలు అవ్వాలి? आज्ञाकारी, वफादार, फरमानबरदार, ईमानदार. ఆజ్ఞాకారి, వఫాదారి, ఫర్మాన్వర్దారి, ఈమాన్దారి. अभी से अभ्यास नहीं डाला तो अंत मते सोई गति हो जाएगी. ఒకవేళ ఇప్పటి నుండే ఈ 4 విషయాల్లో అంటే ఆజ్ఞాకారి, వఫాదారి, ఈమాన్దారి, ఫర్మాన్వర్దార్ అవలేదు అంటే అంతమతే సోగతి అంటే అంతిమ సమయంలో మతి అంటే బుద్ధిలో ఏముంటుందో అదే గతి అవుతుంది. अभी अवज्ञा करते रहे तो अंत में क्या होगा? ఇప్పుడు అవజ్ఞలే చేస్తూ ఉంటారు, ఆజ్ఞని పాటించరు. అవజ్ఞలు చేస్తూ 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 అంతిమంలో ఏమవుతుంది? अवज्ञा ही कर देंगे. అవజ్ఞనే చేసేస్తారు అంతిమంలో కూడా. अछूत कर दिए जाएंगे. మరి షూట్ చేయబడతారు. सूर्यवंशियों से ही बाहर, సూర్యవంశము నుండే బయటకు వెళ్ళిపోతారు. न प्रजा में आएंगे न ऊंचा पद पाएंगे. సూర్యవంశంలో ప్రజల్లోనూ రారు, ఉన్నత పదవిను పొందరు. तो क्या करना चाहिए? అందువల్ల ఏం చేయాలి? बहुत बढ़िया प्रश्न पूछ लिया. చాలా మంచి ప్రశ్నను అడిగారు. और वफादारी का अर्थ मालूम है? వఫాదారి అంటే అర్థం తెలుసా? है? पत्नी के संबंध में, पति के संबंध में वफादारी होती है. పతి పత్ని సంబంధంలో నమ్మక అంటే ఒకరిపైన ఒకరికి పూర్తి నమ్మకం అనేది ఉండాలి. पति पत्नी के संबंध में क्या बात गोपनीय रखने की होती है? పతి పత్ని యొక్క సంబంధంలో ఏ విషయం గుప్తంగా ఉంచవలసి ఉంటుంది? और कौन सी बात दूसरों से कहने की होती है? మరి ఏ మాటలు ఇతరులకి చెప్పవచ్చు? इसमें अंतर है या नहीं है? ఇందులో తేడా ఉందా లేదా? గోపనీయంగా ఉంచే మాటలు ఉంటాయి, ఇతరులకు చెప్పగలిగిన మాటలు ఉంటాయి. వాటిలో తేడా ఉంటుంది. पति पत्नी का संबंध ऐसा प्यारा संबंध है పతి పత్ని యొక్క సంబంధం అటువంటి ప్రియమైన సంబంధమైంది कि अंदर की बात, दोनों के बीच की बात ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి గుహ్య మాటల్ని तीसरे को अगर बता दी మూడో వారికి ఎవరైనా చెప్పారు అంటే तो बेवफा औरत है. ఒకవేళ స్త్రీ చెప్పింది అంటే ఆవిడని అంటారు నమ్మక ద్రోహి అని. बेवफा आदमी है. పురుషుడైనాను ఒకవేళ పురుషుడు చెప్తున్నారు ఇద్దరి మధ్యన జరిగిన మాటల్ని అంటే అతన్ని కూడా నమ్మక ద్రోహినే అని అంటారు. पत्नी को मान देता है या नहीं देता है? పత్నికి గౌరవాన్ని ఇస్తాడా లేదా ఆ పురుషుడు? नहीं. ఇవ్వడు. अगर दूसरों से बोलता है तो मान नहीं देता है. ఇద్దరి మధ్యలో జరిగిన మాటల్ని మూడో వ్యక్తికి చెప్తున్నాడు అంటే అతను పత్నికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి పతి అయితే కారు. वफादार नहीं है. ఆయన్ని నమ్మకస్తుడు అని అనడానికి సాధ్యం లేదు. ऐसे ही आज्ञाकारी, అలానే ఆజ్ఞాకారి అంటేను पिता और पुत्र के संबंध में తండ్రి మరియు పుత్రుల సంబంధంలో आज्ञाकारी होना चाहिए. ఆజ్ఞాకారులుగా ఉండాలి. जो बाप ने आज्ञा की, తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇస్తారో हाँ जी, వెంటనే హాజీ అనాలి, సరే అని. ना नहीं करना है. ఎప్పుడు కూడా చేయను అనే మాట రాకూడదు. तो बाप और बेटी का संबंध पक्का है. అప్పుడు తండ్రి మరియు పుత్రుని యొక్క సంబంధం పక్కా సంబంధము అని అర్థం. ना कर दिया माने बाप का खून है ही नहीं, किसी दूसरे का खून बैठ गया इसके अंदर. ఒకవేళ తండ్రి మాటని ఉల్లంఘించాడు అంటే తెలుసుకోండి తండ్రి రక్తం ప్రవహించడం లేదా ఆ పుత్రుడిలో. తప్పక
ఈయన తండ్రి కొడుకు కారు, ఆ తండ్రి కొడుకు కారు మరెవరో పురుషుని యొక్క కొడుకు అని అర్థం. इसको किसी दूसरे ने पैदा किया है, ఆ తండ్రి నుండి జన్మించలేదు, మరెవరో పరపురుషుడి నుండి జన్మించి ఉండొచ్చు. बाप ने पैदा नहीं किया, इसलिए इनकार करता है. తండ్రి వాడికి జన్మనివ్వలేదు. ఒకవేళ తండ్రి నుండి జన్మ తీసుకుని ఉంటే తండ్రి ఆజ్ఞని పాటిస్తాడు, తండ్రి ఆజ్ఞని ఉల్లంఘన చేయడు. सूर्य का खून है ही नहीं, సూర్యుని యొక్క రక్తం అయితే లేనే లేదు ఆ పుత్రుల్లో, ఎవరైతే ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారో ఆ పుత్రుల్లో. फरमान बरदार, మరి ఫర్మాన్ వర్దార్, बाप बच्चे को माफ करता है या नहीं करता है? తండ్రి సంతానాన్ని ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తాడా లేదా? करता है. క్షమిస్తాడు. और गुरु, మరి గురువు गुरु माफ नहीं करेगा. గురువు శిష్యుల యొక్క తప్పుల్ని క్షమించరు. जो फरमान निकाल दिया उस फरमान को तुरंत मानना पड़े. గురువు ఏదైతే ఆజ్ఞని జారీ చేస్తాడో ఆ ఆజ్ఞని వెంటనే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. नहीं माना ఒకవేళ ఆజ్ఞను ఒప్పుకోలేదు అంటే ना फरमान, వెంటనే వాళ్ళని ఆజ్ఞని ఉల్లంఘన చేసిన వారి లిస్టులో వేసేస్తారు. खेल खलास हो गया. అంతే, మన ఆటే సమాప్తం అయిపోయింది అని అర్థం. ईमानदार, ఈమాన్దార్ అంటే टीचर और स्टूडेंट के संबंध में ईमानदार. టీచర్ మరియు స్టూడెంట్ యొక్క సంబంధంలో ఈమాన్దార్ ఉండాలి, అంటే నిజాయితీ పరుడు. टीचर जो पढ़ाई पढ़ा रहा है, जो श्रीमत दे रहा है, టీచర్ ఏదైతే చదివిస్తున్నారో, శ్రీమతం ఏదైతే ఇస్తున్నారో तो श्रीमत को ईमानदारी से पूरा करना. ఆ శ్రీమతాన్ని నిజాయితీతో పూర్తి చేయాలి. ऐसे नहीं आधा किया आधा छोड़ दिया. అలా ఏమీ కాదు, అర్థం శ్రీమతాన్ని పాలన చేయడం, అర్థం శ్రీమతాన్ని వదిలిపెట్టేయడం. आधा स्वार्थ में लगाया, आधा ईश्वरीय सेवा में लगाया. అర్థం స్వార్థం కోసం ఉపయోగించడం, అర్థం శ్రీమతం అనుసారంగా ఉపయోగించడం అలా కాదు. ఈశ్వరీయ సేవలో ఉపయోగించడం అలా అయితే కాదు. नहीं, पूरा ईमानदारी से काम करना. పూర్తిగా నమ్మకంతో నిజాయితీతో పని చేయాలి, సేవ చేయాలి. एक पैसा भी चुरा लिया ఒక్క పైసా అయినా దొంగతనం చేశారు అంటే, या बिना बताए खर्च कर दिया, లేక చెప్పకుండా ఖర్చు చేశారు అంటే तो ईमानदार है या चोर है? అటువంటి వాళ్ళని నిజాయితీ పరుడు అంటారా లేదా దొంగ అంటారా? असंख्य चोर हरामखोरों की लिस्ट में आ जाते हैं. అటువంటి వారు అసంఖ్య ఆరామ్ కోర్ యొక్క లిస్ట్, అంటే సిక్ ధర్మంలో ఈ గాథ ఉంది, ఆ లిస్టులో వచ్చేస్తారు. कख का चोर 100 लाख का चोर. ఒక గడ్డి పొరకని దొంగిలించినా దొంగ అంటారు, లక్షలు దొంగిలించినా దొంగనే అంటారు. थोड़ी चीज चुराई तो भी चोर. కొంచెం ఏదైనా చిన్న వస్తువుని దొంగలించారు అంటేను దొంగ అంటారు. और करोड़ों रुपया चुरा के रख लिया और भाग गया, కోట్ల రూపాయలని దాచిపెట్టి పారిపోయారు అంటే तो भी चोर. వారిని కూడా దొంగనే అంటారు. तो यज्ञ की चोरी करना तो बहुत ही खराब बात है. యజ్ఞంలో దొంగతనం చేయడము అంటే అన్నిటికంటే చాలా చెడ్డ మాట అయింది. ये बहुत ऊंची मिलिट्री है. ఇది చాలా ఉన్నతమైనటువంటి మిలిటరీ. क्या है? ఏమన్నారు? ऊंची से ऊंची मिलिट्री है. ఉన్నతోన్నతమైనటువంటి మిలిటరీ అయింది. जैसे देश देशांतर में मिलिट्री होती है, ఏ విధంగా దేశాంతరాలలో మిలిటరీ ఉంటుంది కదా,
तो कितनी अटेंटिव रहती है, ఎంత అటెన్షన్తో ఉంటుంది, अलर्ट रहती है। చాలా అలర్ట్గా ఉంటారు. तो ऐसे ही అలానే ये रूहानी मिलिट्री, ఈ రుహానీ మిలిటరీ इसको बहुत अलर्ट होकर के रहना। ఈ రుహానీ మిలిటరీ వారు చాలా అలర్ట్ అయ్యి ఉండాలి. जैसे मिलिट्री होती है మిలిటరీ ఉంటుంది కదా, तो मिलिट्री के वॉरियर्स को तुरंत ऑर्डर मिलता है, तुरंत उनको तैयार हमला करने के लिए तैयार होना पड़ता है। మిలిటరీ వాళ్ళకి వెంటనే ఆర్డర్ లభిస్తుంది, మరి వెంటనే యుద్ధం చేయడం కోసం తయారైపోవాల్సి ఉంటుంది. ऐसे तैयार रहना चाहिए, అలా ఎవరు రెడీగా ఎప్పుడు తయారుగా ఉండాలి. क्योंकि तुम हो रूहानी वॉरियर। ఎందుకంటే మీరయ్యారు ఆత్మీక వారియర్స్. बोला है अननोन बट वेरी वेल नोन वॉरियर्स। అన్నారు అన్నోన్ బట్ వెరీ వెల్ నోన్ వారియర్స్ అని. हाँ, तो अंत में रोहनी मिलिट्री क्या काम करेगी? అంటే అంతిమంలో వారు రుహానీ మిలిటరీ యొక్క కార్యం చేస్తారు అని అర్థం. यही काम करेगी जो ఇదే పని చేస్తారు. अभी तक गुप्त हैं, दुनिया वाले इनको नहीं जानते हैं। ఎందుకంటే వీరు ఇప్పటి వరకు గుప్తం, ప్రపంచంలో వారు వీళ్ళని గుర్తించలేదు. ये अंडरग्राउंड है, వీరు అండర్ గ్రౌండ్ మిలిటరీ. అండర్ గ్రౌండ్ అంటే అజ్ఞాతము, అంటే చాలా ప్రసిద్ధమైనటువంటి మిలిటరీ అని అర్థం. दुनिया वाले जानते हैं क्या? ప్రపంచంలో వాళ్ళకి తెలుసా ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ గురించి? नहीं जानते हैं। వారికి తెలీదు. जब विनाश होगा ఎప్పుడు వినాశం అవుతుందో तो ये मिलिट्री बाहर निकल पड़ेगी। అప్పుడు ఈ మిలిటరీ వారు అందరూ బయటికి వస్తారు, ప్రత్యక్షం అవుతారు. सारी दुनिया में छा जाएगी। అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ వారు ప్రపంచం మొత్తంలో వ్యాపిస్తారు. सारी दुनिया पहचान लेगी। అప్పుడు మొత్తం ప్రపంచంలో వారు వారిని గుర్తిస్తారు. कि अभी तक ये अननोन थे, ఇంతవరకు వీరు చాలా గుప్తంగా ఉంటారు, అజ్ఞాతంలో. अब वेरी वेल नोन हो गए। ఇప్పుడైతే వీరు వెరీ వెల్ నోన్ అయిపోయారు, అంటే అందరి ముందు ప్రత్యక్షం అయిపోయారు. सारी दुनिया के आंखों में चमक मारेंगे। మొత్తం ప్రపంచంలో వారందరి కళ్ళల్లో మెరుపుల్లాగా మెరుస్తూ ఉంటారు. ఎవరు? ఈ గుప్త వారియర్స్. जब सदगुरु का पार्ट डिक्लेयर होता है, ఎప్పుడైతే సద్గురు యొక్క పాత్ర డిక్లేర్ అవుతుందో டிக்ளேர் ஆகுதோ அப்போன்னு சொல்றாங்க. तब वो मिलिट्री அப்போ வந்து military, అప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు ప్రపంచంలో నలువైపులా వ్యాపిస్తారు. military வந்து வெளிப்படுது. अभी गुप्त है। ఇప్పుడైతే ఆ ఆత్మీయ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రుహానీ మిలిటరీ వాళ్ళు గుప్తంగా ఉన్నారు. இப்போ வந்து குப்தமாவே இருக்கு. रूहानी ड्रिल రుహానీ డ్రిల్, బయట ప్రపంచంలో డ్రిల్ ఉంటుంది కదా, శారీరక ఎక్సర్సైజ్, అలానే ఇదైంది రుహానీ డ్రిల్. बाप दादा ने पहले भी एक रूहानी ड्रिल सिखाई है। బాప్ దాదా మొదట కూడా పిల్లలకి ఒక రుహానీ డ్రిల్ నేర్పించారు. वो कौन सी ड्रिल है? అది ఎటువంటి డ్రిల్ అయింది? हैं? कौन सी ड्रिल सिखाई? ఎటువంటి డ్రిల్ నేర్పించారు బాప్ దాదా పిల్లలకి? अभी अभी मालिक और अभी अभी बालक। ఇప్పుడిప్పుడు మాలిక్, ఇప్పుడిప్పుడే బాలక్. सोचने में भी, बोलने में भी और करने में भी। ఆలోచించడంలోనూ చేయడంలోనూ మరియు చెప్పడంలోనూ. जब पूछा जाए तो मालिक बन करके बताना चाहिए। ఎప్పుడైనా ఏదైనా సలహా అడిగితే మాలికులయ్యి సమాధానం ఇవ్వాలి. अपना विचार, अपना फैसला बताना चाहिए। స్వయం యొక్క విచారము లేదా నిర్ణయాన్ని తెలియచేయాలి మాలిక్ అయ్యి. और जब फाइनल हो जाए तो बालक बन करके मान लेना चाहिए। అయితే అందరి విచారాలు విన్న తర్వాత ఏ విచారాన్ని అయితే ఫైనల్ చేస్తారో అప్పుడు బాలకులయ్యి ఆ విచారాన్ని ఒప్పుకోవాలి. तो विचार देने में मालिकपन, మన విచారాల్ని తెలియచేయడంలో మాలిక్ పని స్థితిలో స్థితులవ్వాలి. मेजॉरिटी के फाइनल होने के बाद बालकपन। మెజారిటీ
విచారాలు ఏవైతే ఫైనల్ అయిన తర్వాత బాలక్పన స్థితిలో స్థితులవ్వాలి. ये मालिक और बालक ఇలా మాలిక్పన్ స్థితిలో ఎప్పుడు స్థితులవ్వాలో అప్పుడు మాలిక్పన్, ఎప్పుడు బాలక్పన్ స్థితిలో స్థితులవ్వాలో అప్పుడు బాలక్పన్ స్థితిలో స్థితులవ్వడం. ये रूहानी ड्रिल बहुत बहुत आवश्यक है. ఇలా రుహానీ డ్రిల్ చాలా చాలా అవసరము. सिर्फ बाप दादा के 3 शब्द शिक्षा की याद रखो. బాప్ దాదా ఏవైతే పాఠాలని నేర్పిస్తున్నారో అందులో కేవలం 3 శబ్దాలని గుర్తుపెట్టుకోండి. वो 3 शब्द याद है. ఆ 3 శబ్దాలు అంటే పదాలు గుర్తున్నాయా? है क्या याद है? ఏం గుర్తున్నాయి? हाँ, मनसा में निराकारी, ఆ మనసులో నిరాకారి, वाचा में निरहंकारी. वाचा में से कोई ऐसा बोल न निकले जो अहंकार पने को साबित करता हो. వాచాలో నిరహంకారి. మన ద్వారా అహంకారం వ్యక్తమయ్యే విధంగా మన మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. है और कर्म में कोई भी कर्म ऐसा न हो కర్మల్లో అంటే మన ఏ కర్మలు అలా ఉండకూడదు जो विकारी कर्म साबित हो कर्मेंद्रियों से. మన కర్మలు వికారీ కర్మలుగా రుజువయ్యే విధంగా మన కర్మలు ఉండకూడదు. जब भी संकल्प करते हो ఎప్పుడైనా సంకల్పాలు చేస్తారు అంటే तो निराकारी स्थिति में स्थित होकर संकल्प करो నిరాకారి స్థితిలో స్థితులయ్యి సంకల్పాలు చేయండి. और सब कुछ भूल जाए. మరి భలే మిగతా అన్ని విషయాలు భలే మర్చిపోండి. लेकिन ये 3 शब्द न बोलो. అయితే ఈ 3 పదాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. कौन कौन से? निराकारी, निरहंकारी, मनसा में निराकारी, वाचा ఏంటి ఆ 3 పదాలు అంటే మనసాలో నిరాకారి, में निरहंकारी और कर्मणा में क्या? निर्विकारी. వాచాలో నిరహంకారి మరియు కర్మణాలో నిర్వికారి. ఈ 3 పదాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. रूहानी ड्रिल जानते हो? రుహానీ డ్రిల్ చేయడం తెలుసా? जैसे शारीरिक ड्रिल के अभ्यासी 1 सेकेंड में जहां और जैसे अपने शरीर को मोड़ने चाहें वहां मोड़ सकते हैं. ఏ విధంగా శారీరక డ్రిల్ యొక్క అభ్యాసీలు ఎవరైతే ఉంటారో వారు 1 సెకండ్లో ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలి అంటే అలా శరీరాన్ని అలానే వంచగలరు. ऐसे रूहानी ड्रिल करने के अभ्यासी 1 सेकेंड में बुद्धि को जहां चाहो जब चाहो उसी स्टेज पर उसी परसेंटेज से स्थित कर सकते हो. అలానే రుహానీ డ్రిల్ చేసేటటువంటి అభ్యాసీలు ఎవరైతే ఉన్నారో వారు 1 సెకండ్లో బుద్ధిని ఎక్కడ కావాలో, ఎప్పుడు కావాలో, ఏ స్టేజ్లో కావాలో ఆ స్టేజ్లో అంతే పర్సంటేజ్లో స్థితం చేయగలరా? ऐसे एवरेडी रूहानी मिलिट्री बने हो. అలాంటి ఎవరెడీ రుహానీ మిలిటరీ అయ్యారా? अभी अभी ऑर्डर हो अपने संपूर्ण निराकारी, निरहंकारी, निर्विकारी स्टेज पर स्थित हो जाओ. ఇప్పుడిప్పుడే ఆర్డర్ వచ్చింది, మీరు మీ సంపూర్ణ నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితిలో స్థితులవ్వండి అని. तो क्या स्थित हो सकते हो? वह साकार शरीर, साकारी सृष्टि व विकारी संकल्प न चाहते हुए भी अपने तरफ आकर्षित करेंगे. మరి మీరు ఆ స్థితిలో స్థితులవ్వగలరా? లేదా సాకార శరీరము, సాకార సృష్టి, వికారీ సంకల్పాలు కావాలనుకోకపోయినా మిమ్మల్ని తమ వైపు ఆకర్షితం చేస్తున్నాయా? इस देह के आकर्षण से परे 1 सेकेंड में हो सकते हो. ఈ దేహం యొక్క ఆకర్షణ నుండి అతీతంగా 1 సెకండ్లో అవ్వగలరా? हार और जीत का आधार 1 सेकेंड ही होता है. ఓటమి లేదా గెలుపు 1 సెకండ్ యొక్క ఆధారంలోనే తెలుస్తుంది. तो 1 सेकेंड की बाजी जीत सकते हो. 1 సెకండ్లోనే ఓటమి లేదా విజయాన్ని పొందుతారు. అయితే ఇప్పుడు మీరు 1 సెకండ్లో ఈ విజయాన్ని యొక్క ఈ పందాన్ని గెలవగలరా? ऐसे विजय अपने आप को समझते हो. అలా 1 సెకండ్లో ఏం సంకల్పం ఎక్కడ కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అలా సంకల్పంలో స్థితులు అయ్యేటటువంటి
అలాంటి విజీలు మీరు అవగలరా? మిమ్మల్ని మీరు అలాంటి విజీ అని తెలుసుకోగలుగుతున్నారా? अव्यक्त वाणी तारीख 1 नवंबर 1971 पृष्ठ 1 आदि। అవ్యక్తవాణి తేదీ 1 నవంబర్ 1971। तुम जानते हो कि हम शिव शक्ति सेना हैं। మీకు తెలుసు మేము శివశక్తి సేన అయినాము అని। तो ये तो बच्चे जानते हो ఇదైతే పిల్లలైన మీకు తెలుసు। कि सेना हो, మీరు సేన సైన్యం అయ్యారు। यहाँ कोई ड्रिल वगैरह नहीं सीखनी है बच्चों को। ఇక్కడ డ్రిల్ మొదలైనవి ఏమీ నేర్చుకునే అవసరం లేదు పిల్లలకి। तुम बच्चों की है ही रूहानी ड्रिल। పిల్లలైనటువంటి మీదైంది రుహానీ డ్రిల్। तुम्हारी कोई जिस्मानी ड्रिल तो है नहीं। పిల్లలైన మీది శారీరక డ్రిల్ అయితే కానే కాదు। जो बाप समझाते रहते हैं बच्चे, और ये ड्रिल बहुत नामी ग्रामी है भारत की। బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలారా ఈ డ్రిల్ ఏదైతే ఉందో భారత్ యొక్క డ్రిల్ చాలా ప్రసిద్ధి అయినది। क्योंकि ये है राजयोग की ड्रिल। ఎందుకంటే ఇదైంది రాజయోగం యొక్క డ్రిల్। భారత్ యొక్క ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి కదా। इसको कहा ही जाता है योग की ड्रिल। దీన్ని అంటారు యోగం యొక్క డ్రిల్ అని। आत्मा को परमपिता परमात्मा के साथ योग लगाना है। ఆత్మ పరంపిత పరమాత్మ జతలో యోగాన్ని జోడించాలి। अपने आप को चेक करो कि कर्मेंद्रिय जीत बने हैं। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, కర్మేంద్రియ జీతులు అయ్యామా? आवाज में नहीं आने चाहे तो यह मुख का आवाज अपनी तरफ खींचता तो नहीं है। శబ్దంలోకి రాకూడదు అంటే వాయిస్ అనేది వాయిస్లోకి రాకూడదు అని అనుకున్నప్పుడు మీ ముఖము మిమ్మల్ని ఆవాజ్ అంటే వాయిస్ వైపు ఆకర్షితమైతే చేయడం లేదు కదా। इसी को ही रूहानी ड्रिल कहा जाता है। దీన్నే రుహానీ డ్రిల్ అని అంటారు। ఇప్పుడు మీరు అనుకున్నారు మేము మౌనంగా ఉండాలి అని, మాటలైతే మిమ్మల్ని ఆకర్షితం చేయడం లేదు కదా, మాట్లాడాలి అని మీరు మీ మనసులో మాటి మాటికి రావడం లేదు కదా అని అర్థం। जैसे वर्तमान समय के प्रमाण शरीर के लिए सर्व बीमारियों का इलाज एक्सरसाइज सिखाते हैं। ఏ విధంగా వర్తమాన సమయానుసారంగా శరీరం కోసం అన్ని రోగాలకి ఒకటే ట్రీట్మెంట్ एक्सरसाइज నేర్పిస్తూ ఉన్నారు। तो इस समय आत्मा को शक्तिशाली बनाने के लिए यह रूहानी एक्सरसाइज का अभ्यास चाहिए। అలానే ఈ సమయంలో మన ఆత్మని శక్తిశాలిగా తయారు చేయడం కోసం ఈ రుహానీ ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసం చేయాలి। चारों ओर कितना भी वातावरण हो, हलचल हो, लेकिन आवाज में रहते आवाज से परे स्थिति का अभ्यास अभी बहुत काल से चाहिए। భలే నలువైపులా ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీను, హల్చల్ ఉన్నప్పటికీను, అయితే మీరు వాయిస్ అంటే సౌండ్ నుండి, ఆవాజ్ అంటే మాటల నుండి పరే స్థితి యొక్క అభ్యాసం అనేది చాలా కాలాన్ని అభ్యాసం చాలా అవసరం। शांत वातावरण में शांति की स्थिति बनाना यह कोई बड़ी बात नहीं है। శాంత వాతావరణంలో శాంతి యొక్క స్థితిని తయారు చేసుకోవడం ఇది పెద్ద మాట అయితే కాదు। अशांति के बीच आप शांत रहो, यही अभ्यास चाहिए। అశాంతి మధ్యలో కూడా మీరు శాంతిగా ఉండాలి, ఇదే అభ్యాసం అవసరం ఇప్పుడు। अव्यक्त वाणी तारीख 16 मार्च 1986 पृष्ठ 262 अंत 263 आदि। అవ్యక్తవాణి తేదీ 16 మార్చి 1986। तो ये रूहानी मिलिट्री तैयार हो रही है। ఇప్పుడు ఈ రుహానీ మిలిటరీ తయారవుతూ ఉన్నది। रूहों को पहले प्रैक्टिस कौन सी करनी है? ఆత్మలకు ఇప్పుడు మొట్టమొదటి అభ్యాసం ఏ అభ్యాసం చేయాలి? ఆత్మలు जो रूहानी मिलिट्री के वारियर्स हैं उनको पहली प्रैक्टिस कौन सी करनी चाहिए? ఎవరైతే రుహానీ మిలిటరీ యొక్క వారియర్స్ సైనికులు అయ్యారో, యుద్ధ సైనికులు, వారికి మొట్టమొదటి అభ్యాసం ఏం చేయాలి? ఏ అభ్యాసం చేయాలి? आत्माभिमानी बने।
ఆత్మాభిమానిలుగా అయ్యేటటువంటి అభ్యాసం చేయాలి. क्या करेंगे उसके लिए? ఆత్మాభిమాని बनने के लिए ఏం చేయాలి? हैं? जोर से बोलो. ఎవరో ఏదో చెప్పారు, గట్టిగా చెప్పండి అన్నారు. 24 घंटे यही करते रहेंगे. साकारी आकारी निराकारी, साकारी आकारी निराकारी. ఎవరో అన్నారు సాకారి ఆకారి నిరాకారి. మరి 24 గంటలు సాకారి ఆకారి నిరాకారి, సాకారి ఆకారి నిరాకారి ఈ అభ్యాసం చేస్తూ ఉంటారా? हैं? पवित्रता को जितना मानता देंगे उतनी आत्मा में भी बदल जाएंगे. अभी तक ఎవరో అన్నారు పవిత్రతకి ఎంత మహత్వాన్ని ఇస్తారో అంతే ఆత్మాభిమానులుగా అవగలరు అని. को सिर्फ मान देने से ही हो जाएगा. పవిత్రతకి కేవలం మహత్వం ఇవ్వడంతోనే ఆత్మాభిమాని అయిపోతారా? ఎవరో అన్నారు స్వమానంలో స్థితులు అవ్వాలి. प्रैक्टिस करनी है. सवेरे को उठ करके ప్రాక్టీస్ చేయాలి. ఉదయాన్నే లేచి, कुछ भी याद ना आए. ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఏమీ స్మృతిలో రాకూడదు. क्या? इन आंखों से जो कुछ भी देखते हैं उनमें से कुछ भी याद ना आए. ఈ కంటి ద్వారా ఏమంతా చూస్తామో అది ఏది గుర్తు రాకూడదు. क्या याद आए? ఏం గుర్తు రావాలి? मैं आत्मा ज्योति बिंदु. నేను ఆత్మ జ్యోతిర్బిందు. बाप भी बाद में. తండ్రి కూడా తర్వాతే. मैं आत्मा स्टार. నేను ఆత్మ స్టార్ నక్షత్రాన్ని. 15 मिनट, 20 मिनट, आधा घंटा 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. ये प्रैक्टिस जितनी ही सवेरे उठते उठते ये संकल्प पक्का करेंगे. ఈ ప్రాక్టీస్ ఉదయాన్నే లేస్తూ లేస్తూ ఎంత సంకల్పాలని పక్కా చేసుకుంటారో उतनी रूहानी मिलिट्री के मजबूत वारियर बनेंगे. అంతే రుహానీ మిలిటరీ యొక్క చాలా స్ట్రాంగ్ గా ఉండే యుద్ధ సైనికులుగా అవుతారు. और वारियर ऐसा नहीं है कि वारियर हमेशा सिपाही सिपाही ही रहता है. వారియర్ అంటే సైనికులు అలా ఏమీ కాదు. సైనికులు ఎప్పుడు సైనికులుగానే ఉంటారు అని అర్థం. सिपाही अगर अच्छा काम करे సిపాయి ఒకవేళ మంచిగా పని చేస్తూ ఉన్నాడు అంటే तो सबकी नजरों में चढ़ता जाता है. అందరి దృష్టిలో వస్తాడు. అంటే అందరి దృష్టిలో ఉన్నతంగా తయారవుతూ ఉంటాడు. और वो सिपाही क्या बन सकता है? सम्राट भी बन सकता है. మరి ఆ సిపాయి ఏమి కాగలడు? సామ్రాట్ కూడా కాగలడు. इसलिए होल दिल नहीं होना चाहिए. అందుకే అయ్యో మేమేం చేయలేకపోతున్నామే, మేము చాలా తక్కువ నీచి పదం కలిగిన వాళ్ళమే అంటూ అలా మనసులో ఎప్పుడు పెట్టుకోకూడదు. बाप तो बैठे हुए हैं, वर्षों से ये बात बताए रहे हैं. हिम्मते बच्चे मदद बाप. తండ్రి అయితే కూర్చుని ఉన్నారు కదా, బాబా సంవత్సరాల నుండి మనకి ఇదే విషయం చెప్తున్నారు. పిల్లలారా ధైర్యం వహించండి, తండ్రి సహయోగం తప్పక లభిస్తుంది అని. अब हिम्मत ही नहीं करेंगे तो बाप मदद क्या करेंगे? మరి పిల్లలు ధైర్యమే వహించలేదు అంటే తండ్రి సహయోగం ఎలా ఇవ్వగలరు? तो पहली हिम्मत है अपने को आत्मा से आत्माभिमानी अमृत वेले प्रैक्टिस करने की. మొట్టమొదటి ధైర్యం ఇదే చెయ్యాలి. ఆత్మాభిమాని అమృత్ వేళ ఆత్మ అయ్యేటటువంటి అభ్యాసం చెయ్యాలి. फिर अगर सवेरे उठ करके प्रैक्टिस भी की ఉదయాన్నే లేచి అభ్యాసం చేశారు అంటే और उसमें बहुत कुछ सफल भी हुए మరి అభ్యాసం చేయడంలో చాలా మంది సఫలతను కూడా పొందారు అంటే अब प्रैक्टिस करते करते थोड़ा अलबेलापन आया और सो गए మరి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ సోమరితనం వచ్చేస్తుంది, మరి నిద్రపోతారు. तो की हुई सारी मेहनत सब चट हो जाती. మరి అమృత్ వేళ లేచి ఏదైతే పురుషార్థం చేశారో అదంతా వేస్ట్ అయిపోతుంది, నీళ్లు కుమ్మరించినట్లుగా అయిపోతుంది. कुंभकर्ण के हिस्से में चली जाती. అంతా కుంభకర్ణుని యొక్క భాగంలో వెళ్ళిపోతుంది. फिर क्या करना चाहिए? అందువల్ల ఏం చేయాలి? कोई जरूरी नहीं है कि 2 बजे 1 बजे ही उठा जाए. ఇదేమీ తప్పనిసరి ఏమీ కాదు 2 గంటలకి లేదా 1 గంటకే లేవాలి అని. क्या
अपनी शक्ति के अनुसार ఏమన్నారు? మీరు ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి అనుసారంగా धीरे धीरे प्रैक्टिस करें। నెమ్మది నెమ్మదిగా అభ్యాసం చేయాలి. ऐसे नहीं कि उमंग उत्साह में आ गए, बाबा की अच्छी सी वाणी सुन ली, అలా ఏమీ కాదు. ఉమంగ ఉత్సాహంలో వచ్చారు, బాబా మంచిగా మురళి నడిపిస్తా మురళి విన్నారు. कोई आत्माओं ने फोर्स भर दिया, ఎవరైనా ఆత్మలు వాళ్ళల్లో ఫోర్స్ నింపేశారు అంటే ఉమంగ ఉత్సాహం. तो गैस के गुब्बारे बन गए। అప్పుడు బుడ్డలు ఉంటాయి కదా, బుడగలు, దాంట్లో గ్యాస్ నింపారు అంటే మంచిగా పెద్దగా తయారవుతాయి. गैस का गुब्बारा क्या करता है? గ్యాస్ నింపారు అంటే ఆ బుడగల్లో అవేం చేస్తాయి? బుడ్డలు బుడ్డలు जितनी ज्यादा गैस भर जाती है तो बहुत ऊंचा उड़ता है। అది ఎంత మంచిగా దాంట్లో గాలి ఊది మూతి కట్టేశారు అంటే అవి అంతే పైకి ఎగురుతూ ఉంటాయి. फिर धीरे धीरे उसकी गैस खत्म होने लगती है तो क्या करता है? नीचे आने लगता है। మరి అందులో గాలి గ్యాస్ లేదా గాలి తగ్గిపోతూ ఉంది అంటే అది మరి నెమ్మది నెమ్మదిగా కిందకు వచ్చి కింద పడిపోతాయి. तो गैस का गुब्बारा भी नहीं बनना है। అలా ఎక్కువగా ఎవరైనా ఉమంగోత్సాహం నింపేస్తూ చాలా ఉమంగోత్సాహంలో వచ్చి మంచిగా పురుషార్థం చేయడం మళ్ళీ టప్ అని కింద పడిపోయేవాడిగా కాకూడదు. जो काम करना है दृढ़ता से करना है। ఏదైతే కార్యం చేయాలో అది దృఢతతో కార్యం చేయాలి. करके ही छोड़ना है। కార్యం చేసే వదిలిపెట్టాలి. अभी तो कितनी अच्छी बात बताई हुई है। ఇప్పుడైతే ఎంతో మంచి మాటల్ని అర్థం చేయించడం జరిగింది. संगम युग है असंभव को संभव करने का युग। సంగమ యుగం అయింది అసంభవాన్ని కూడా సంభవం చేసేటటువంటి యుగము. अगर संगम युग में ऐसे कार्य न करने की हिम्मत की, ఒకవేళ సంగమ యుగంలో అటువంటి కార్యం చేసే ధైర్యం చేయలేదు అంటే, हिम्मत पस्त होने लगे, ఒకవేళ మీ ధైర్యం డీలా అయిపోతుంది అంటే, तो और किसी जन्म में हिम्मतवान नहीं बनेंगे। మరి ఏ జన్మల్లోనూ మీరు ధైర్యవంతులుగా అవ్వలేకపోతారు. पर पद नीचा होता रहेगा। అప్పుడు వాళ్ళ పదవి తక్కువ పదవి అవుతూ ఉంటుంది. दास दासी बनते रहेंगे, దాసదాసీలుగా అవుతూ ఉంటారు, प्रजा बनते रहेंगे। ప్రజలుగా అవుతూ ఉంటారు. रूहानी ड्रिल आती है। ड्रिल में क्या करना होता है? రుహానీ డ్రిల్ వస్తుందా? డ్రిల్లో ఏం చేయాల్సి ఉంటుంది? ड्रिल अर्थात शरीर को जहाँ चाहे वहाँ मोड़ सके, और रूहानी ड्रिल अर्थात रूह को जहाँ जैसे और जब चाहे वहाँ स्थित कर सकें, अर्थात अपनी स्थिति जैसी चाहे वैसी बना सकें। డ్రిల్ అంటేనే శరీరాన్ని ఎక్కడ కావాలో అక్కడ వంచడం. మరి రుహానీ డ్రిల్ అంటే ఆత్మని ఎక్కడికి కావాలో ఎలా కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు ఆ స్థితిలో స్థితం చేయడం. అంటే తమ స్థితిని ఎలా కావాలో అలా తయారు చేసుకోవడం. इसको कहते हैं रूहानी ड्रिल। దీన్నే అంటారు రుహానీ డ్రిల్ అని. जैसे सेना को मार्शल व ड्रिल मास्टर जैसे इशारा देते हैं वैसे ही करते हैं। ఏ విధంగా సేనకి మార్షల్ లేదా డ్రిల్ మాస్టర్ ఎలా ఇషారా ఇస్తారో అలానే చేస్తారు. ऐसे स्वयं ही मास्टर व मार्शल बन जहां अपने को स्थित करनी चाहिए वहां कर सके। అలానే స్వయమే మాస్టర్ లేదా మార్షల్ అయ్యి ఎక్కడ స్వయాన్ని ఏ స్థితిలో స్థితం చేసుకోవాలనుకుంటారో ఆ స్థితిలో స్థితం చేసుకోగలగాలి. ऐसे अपने आप के ड्रिल मास्टर बने हो, అలానే స్వయానికి స్వయమే డ్రిల్ మాస్టర్ అయ్యారా? ऐसे तो नहीं कि मास्टर कहे हैंड्स डाउन और स्टूडेंट हैंड्स अप करें। అలా కాదు, టీచర్ ఏమో హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి ఎత్తడానికి చెప్తారు, మరి స్టూడెంట్స్ హ్యాండ్స్ డౌన్ అంటే చేతుల్ని కిందకు దించుతారు. అలా అయితే లేదు కదా. मार्शल कहे राइट और सेना करे लेफ्ट। మార్షల్ అంటారు రైట్ అంటే కుడివైపుకు తిరగండి అని, మరి సేన ఎడమ వైపుకు తిరుగుతారు. ऐसे सैनिकों व स्टूडेंट्स को क्या किया जाता है? అటువంటి సైనికులను కానీ స్టూడెంట్స్ని కానీ ఏం చేస్తారు? डिसमिस।
వారిని డిస్మిస్ అంటే ఆ డ్రిల్లో నుంచి బయటికి తీసేస్తారు. तो यहाँ भी स्वयं ही डिसमिस हो ही जाते हैं अपने अधिकार से। అందుకే మనకి మనమే డ్రిల్ మాస్టర్ అయ్యి మనం ఎప్పుడు ఏ స్థితిలో స్థితం కావాలో ఆ స్థితిలో స్థితులు అవ్వండి అన్నారు. ఒకవేళ మనం అలా స్థితులు అవ్వలేకపోతున్నాము అంటే ఇక్కడ స్వయమే డిస్మిస్ అయిపోతారు తమ అధికారాల నుండి. प्रैक्टिस ऐसी होनी चाहिए जो एक सेकेंड में अपनी स्थिति को जहाँ चाहो वहाँ टिका सको। మన అభ్యాసం అనేది అలా ఉండాలి, ఒక్క సెకండ్లో మనం ఏ స్థితిలో ఎప్పుడు కావాలో అప్పుడు ఆ స్థితిలో స్థితమయ్యే విధంగా. क्योंकि अब युद्ध स्थल पर हो। ఎందుకనంటే ఇప్పుడు మీరు యుద్ధ స్థలంలో ఉన్నారు. युद्ध स्थल पर सेना अगर एक सेकेंड में डायरेक्शन को अमल में न लावे तो उनको क्या कहा जाएगा? యుద్ధ స్థలంలో సేన ఒకవేళ ఒక్క సెకండ్లో డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాలేకపోతున్నారు అంటే వారిని ఏమంటారు? इस रूहानी युद्ध स्थल पर भी स्थिति को स्थित करने में समय लगाते हैं। వారు రుహానీ యుద్ధ స్థలంలో కూడా స్థితిలో స్థితమయ్యేందుకు సమయాన్ని తీసుకుంటారు. तो ऐसे सैनिकों को क्या कहें? అటువంటి సైనికుల్ని ఏమని చెప్పగలము, ఏమని అనగలము? अव्यक्त वाणी तारीख 23 अक्टूबर 1970 पृष्ठ 1 आदि। అవ్యక్తవాణి తేదీ 23 అక్టోబర్ 1970. वर्तमान में क्या स्थिति है रूहानी मिलिट्री की? వర్తమాన సమయంలో రుహానీ మిలిటరీ యొక్క స్థితి ఏంటి? ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। ऐसे देश का यारो क्या कहना। ఈ దేశము వీర జవానులతో, సోమరిపోతులతో, మస్తీగా ఉండేవారితో నిండి ఉన్నది. మిత్రులారా, ఇటువంటి ఈ దేశం గురించి ఏమని చెప్పాలి? अलबेलेपन में है, సోమరితనములో ఉన్నారా? अलबेलेपन की नींद में सो रहे हैं, సోమరితనము యొక్క నిద్రలో నిద్రపోతూ ఉన్నారా? प्रमाद में सो रहे हैं, गफलत में हैं, మత్తు నిద్రలో నిద్రపోతున్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? या अमृत वेला सफल हो रहा है। లేక అమృత వేళ సఫలమవుతూ ఉన్నదా? 78 साल पूरे होने जा रहे। 78 సంవత్సరాలు పూర్తి కానున్నవి. बाबा की पढ़ाई अभी भी चालू है। బాబా యొక్క చదువు అయితే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నది. 78 साल में भी आंखें नहीं खुली हैं। 78 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, అయినాను ఇప్పటికీ ఎవరి కళ్ళు తెరవబడడం లేదు. अलबेलापन चालू है। సోమరితనం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నది. इसलिए उन मुस्लिम क्रिश्चियन धर्म वालों को गुस्सा आता है। అందువల్ల ఈ ముస్లిం క్రిస్టియన్ ధర్మం వారికి చాలా క్రోధం వస్తుంది. है इन्होंने ऐसा अलबेलापन क्यों किया? వీళ్ళు ఇలా సోమరితనం ఎందుకు చేస్తున్నారు అని. हम तो अलर्ट रहेंगे। మేమైతే చాలా అలర్ట్గా ఉంటాము అని అంటారు. इसलिए देखने में आता है అందుకే చూడ్డానికి కూడా కనిపిస్తుంది कि टाइम के ऊपर ज्यादा अटेंशन विदेशियों का रहता है సమయం పైన ఎక్కువ అటెన్షన్ విదేశీయులకు ఉంటుందా, या भारतवासियों का रहता है? लेट लतीफ कौन होते हैं? భారతవాసీలకు ఉంటుందా టైం పైన అటెన్షన్? ప్రతి విషయంలోనూ లేట్ ఆలస్యం ఎవరు చేస్తూ ఉంటారు? है भारतवासी लेट लतीफ होते हैं। భారతవాసీలు ఎప్పుడు ప్రతి విషయంలోనూ చెప్పిన టైం కంటే ఒక అరగంట ఒక గంట లేటే చేస్తూ ఉంటారు. और विदेशी आज भी हाँ अलर्ट रहते हैं। बहुत थोड़ा टाइम हमको मिला है। విదేశీయులు టైంకి అనుసారంగా ప్రతి కార్యము చేస్తారు, అంటే టయానికి అలర్ట్గా ఉంటారు టైం పైన, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ సమయం లభించింది. और जो बहुत थोड़ा टाइम हमको मिला है
ये नालबेले भारतवासियों के कारण मिला है। మాకేదైతే చాలా తక్కువ సమయం లభించిందో అది కూడా ఈ సోమరితనంలో ఉండే భారతవాసీల కారణంగానే లభించింది. रूहानी मिलिट्री के वॉरियर्स बनने के लिए किन धारणाओं में परिवर्तन लाएं? ఆత్మిక రుహానీ మిలిటరీ వారియర్స్ అయ్యేందుకు ఏ ధారణలలో మనము పరివర్తన తీసుకొని రావాలి? अनुशासन, అనుశాసన్ అంటే క్రమశిక్షణ. सबसे ऊंचा महकमा कौन सा है? అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటి ప్రసిద్ధ డిపార్ట్మెంట్ ఏది? जिसमें अनुशासन बहुत तीखा होता है। ఆ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. मिलिट्री మిలిటరీ డిపార్ట్మెంట్. तो ऐसे ही है, ये देवी देवता सनातन धर्म रूहानी मिलिट्री वाले हैं। అలానే దేవీ దేవత సనాతన్ ధర్మం వారు రుహానీ మిలిటరీ వారయ్యారు. जब बाप आते हैं तो जल्दी रूहानियत की स्टेज को पकड़ लेते हैं। ఎప్పుడు తండ్రి వస్తారో అప్పుడు వారు చాలా తొందరగా ఆత్మీయ స్టేజ్ని పొందుతారు. అంటే ఆ స్టేజ్ని స్థితులైపోతారు ఆత్మిక స్థితిలో. जैसे उस मिलिट्री में जब युद्ध लगता है, ఏ విధంగా ఆ మిలిటరీలో ఎప్పుడైతే యుద్ధం అనేది ప్రారంభమవుతుందో, लड़ाई लगती है कोई जोर से, యుద్ధాలు ఎప్పుడైతే చాలా ఫోర్స్గా యుద్ధాలు అనేది ప్రారంభమవుతాయో, और कोई योद्धा कंट्रोल से बाहर हो जाए, ఆ సమయంలో ఎవరైనా సైనికుడు పైన ఆఫీసర్ యొక్క కంట్రోల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే మాట వినడం లేదు అంటే, और अपने से ऊपर के ऑफिसर की बात न माने, मना कर दे, तो क्या करते हैं? తనకంటే పెద్ద ఆఫీసర్ యొక్క మాట వినకుండా ఆయన మాటని ఉల్లంఘించారు అంటే ఏం చేస్తారు? फौरन गोली मार देते हैं, ठां! వెంటనే గోలీ వేసి అంటే తుపాకీ పేల్చి చంపేస్తారు. कोर्ट कचहरी नहीं चलाते। కోర్టు కచేరీలు ఏమీ నడిపించరు. వీళ్ళు నా మాట వినలేదు అని కోర్టులోకి వెళ్ళడం, కేసు వేయడం ఇవన్నీ ఏమీ జరగవు. हैं? बिल्कुल कोर्ट कचहरी नहीं चलाते। కోర్టు కచేరీలు ఏమీ నడిపించరు. अगर बाप का तंत्र है और वो तंत्र मिलिट्री तंत्र है, ఒకవేళ తండ్రి యొక్క నడిపించే విధానం మిలిటరీ విధానం, रूहानी मिलिट्री है, ఎందుకంటే ఇది రుహానీ మిలిటరీ అయింది, उसे कहते हैं अनुशासन। దాన్నే అంటారు అనుశాసన్ అంటే క్రమశిక్షణ. अनुशासन के हिसाब से जो निमित्त है, అందరినీ క్రమశిక్షణగా నడిపించడానికి ఎవరైతే నిమిత్తమై ఉన్నారో, आगे से निमित्त बना हुआ है, ముందు నుంచే వాళ్ళని నిమిత్తం చేయడం జరిగింది. और वो कोई गलत कदम उठा रहा है, అయితే ఎవరైతే నిమిత్తమై ఉన్నారో ఒకవేళ వాళ్ళే తప్పటడుగు వేస్తున్నారు అంటే, या गलत डायरेक्शन दे रहा है, లేదా ఏదైనా తప్పు డైరెక్షన్లు ఇస్తున్నారు అంటే, तो थोड़े समय के लिए उस डायरेक्शन को भी मानना पड़ता है। కొంచెం సమయం కోసం ఆ డైరెక్షన్లు కూడా ఒప్పుకోవాల్సి పడుతుంది. तब तक के लिए जब तक कि हम उस बात को ऊपर तक न पहुंचे। అంతవరకు వారి డైరెక్షన్లు ఒప్పుకోవాలి. ఎంతవరకు అయితే మనము వారి యొక్క మాటల్ని పైన వరకు సమాచారం ఎంతవరకు చేర్చమో అంతవరకు. नहीं तो अनुशासन बिगड़ जाता है। ఒకవేళ వెంటనే మనము వాళ్ళని ఎదిరించి మీరు తప్పు చెప్తున్నారు, అలా కాదు ఇలా కాదు అంటే క్రమశిక్షణ అంటే చెడిపోతుంది. అందువల్ల వాళ్ళని ఒప్పుకొని కొంచెం సమయం కోసం వెంటనే అంత సమాచారం పైన చెప్పాలి. पारिवारिक व्यवस्था बनाने के लिए पहली बात है अनुशासन। పారివారిక వ్యవస్థ అంటే పరివారంలో నియమం అనుసారంగా పరివారాన్ని నడిపించాలి అంటే ఏదైతే పరివార నియమాలు ఉన్నాయో వాటిని అనుసారంగా నడుచుకోవడం తప్పనిసరి. अनुशासन जब टूट जाता है तो कोई भी पारिवारिक व्यवस्था स्थायी नहीं रह सकती।
ఒకవేళ క్రమశిక్షణ లేదా ఏదైతే నియమాలు తయారు చేసుకున్నారో ఆ నియమాలు అనేది చెడిపోయాయి అంటే ఆ పరివార వ్యవస్థ కూడా మంచిగా ఉండదు. ऐसे नहीं कि सरेंडर होने की हिम्मत कर पाए बाद में. అలా ఏమీ కాదు, సరెండర్ అయ్యేటటువంటి ధైర్యం అయితే చేశారు. और चाहे कि हम जो पुराने हैं उनके सर के ऊपर बैठ करके बोलेंगे. సరెండర్ అయ్యే ధైర్యం అయితే చేశారు. లాస్ట్లో సరెండర్ అయిపోయేసి యజ్ఞంలో వచ్చిన తర్వాత ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో, చాలా ముందు నుంచి సరెండర్ అయి ఉన్నారో జ్ఞానయజ్ఞంలో, వారిపైన అధికారాన్ని నడిపించడం సరిలేదు అన్నారు. तो ये कैसे हो सकता है? ఇప్పుడిప్పుడే ధైర్యం చేశారు సరెండర్ అవ్వడానికి. వాళ్ళు వచ్చి ఆ పాత వాళ్ళపైన పెత్తనం నడిపించాలి అంటే అది సాధ్యమా? आत्मा आत्मा भाई भाई वो बात ठीक है. ఆత్మ భాయి అంటారు, ఆ విషయం అయితే సరే, అది వేరే విషయం. लेकिन फिर भी అయినప్పటికీను ये देह का दुम्ब साथ में जुड़ा हुआ है. ఈ శరీరము, ఇంత పెద్ద శరీరం జతలో ఉంది కదా, చిన్న పెద్ద అనే భావం అయితే ఉంది కదా. इससे भी तोड़ निभानी है. ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆచరించాలి. ఇలాంటి మర్యాదల్ని కూడా పాటించాలి. दोनों बातें साथ में चलेंगी. రెండు మాటలు జతలోనూ ఉంటాయి. అంటే ఆత్మ భాయి సరే, అలా అని చిన్న పెద్ద అని చూడకుండా వ్యవహారం చేయడం అది కూడా మంచిగా లేదు. అందుకని పెద్దవాళ్ళు అంటే వారికి గౌరవం ఇస్తూ ఉండాలి. అలా అని ఆత్మ భాయి స్టేజ్ని కూడా తయారు చేసుకోవాలి. हाँ, जब देह से बिल्कुल उपराम स्टेज हो जाए, ఎప్పుడైతే మీరు దేహం నుండి ఉపరామ్ స్టేజ్ని పొందుతారో फिर तो पार्टी अपना खुल जाएगा. అప్పుడు మన పాత్రే ఓపెన్ అయిపోతుంది. మనం ఏం పదవి పొందనున్నామో फिर तो सबको मानना पड़ेगा कि हाँ ये आत्मा ऊंची है. అప్పుడైతే అందరూ ఒప్పుకుంటారు, ఈ ఆత్మ చాలా ఉన్నతమైన వారు అని. ऊंचा बनने के लिए कोई भी प्रकार का कायदे कानून तोड़ने की जरूरत नहीं है. అందరికంటే శ్రేష్టం అయ్యేందుకు ఏ నీతి నియమాలని ఉల్లంఘన చేసే అవసరం లేదు. ला अपने हाथ में नहीं लेना चाहिए. అంటే లా అనేది మన చేతిలో ఎప్పుడు తీసుకోకూడదు. ఇలా చేయాలి అలా చేయాలి అని అందరి మీద ఆర్డర్ నడిపించకూడదు. कोई आत्मा हमको नीचे गिराती है, ఎవరైనా ఆత్మ మనల్ని కింద పడేస్తారు, तो हमने चुपचाप रह गए. మనం కింద పడేస్తే పోన్లే అనుకొని మనం సైలెన్స్గా ఉండిపోయాం. एक कान से सुना दूसरे कान से निकाल दिया. ఒక చెవితో విన్నాం, ఇంకో చెవితో వదిలేసాం. వాళ్ళు మన ప్రతి ఎలా వ్యవహారం చేస్తున్నప్పటికీను क्या हम नीचे गिर जाएंगे क्या वास्तव में? ఆ ఆత్మ ఎవరైనా మనల్ని కింద పడేట్లు నీచంగా చూపించే విధంగా వ్యవహారం చేస్తే మనం సైలెన్స్గా ఉన్నాము, అలా అని మనం నిజంగానే కింద పడిపోయామా? नहीं, ఏం కాదు. थोड़ा रिगार्ड हो जाता है कि हाँ भाई हमने रिगार्ड दिया, उन्होंने कहा हमने सुन लिया. ఇక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మనల్ని ఎవరైనా నీచంగా చూపించే ప్రయత్నం చేసిన వారు, వాళ్ళకి సైలెన్స్గా ఉన్నాము అంటే అదే వాళ్ళకి మనం ఇచ్చిన రిగార్డ్ ఇవ్వడమే అవుతుంది. ఎదురు మాట్లాడితే మనం వాళ్ళని కూడా డిస్రిగార్డ్ చేసినట్లు అవుతుంది కదా. सच्चाई तो फिर भी सच्चाई रहेगी. సత్యం అయితే సత్యం ఉండనే ఉంటుంది కదా. భలే వాళ్ళు మనల్ని నీచంగా చూపించే ప్రవర్తన చేశారు, అయితే మనం నీచమేమీ అవలేదు కదా. वहाँ की वातावरण को खराब कर रहे हैं, वहाँ की वातावरण को खराब कर रहे हो आप. అయితే వారు అక్కడ వాతావరణాన్ని చెడిపేస్తున్నారు బాబా అన్నారా అన్నయ్య. खराब कर रहे हैं तो निमित्त कौन बन रहे हैं? వాతావరణాన్ని చెడిపేస్తున్నారు అంటే నిమిత్తం ఎవరు అవుతున్నారు? जो करेगा सो पाएगा या दूसरा पाएगा? ఎవరు వాతావరణాన్ని చెడిపేసే ప్రయత్నం చేస్తున్నారో
వారే పొందుతారా లేదా వేరే వాళ్ళు పొందుతారా దాని ప్రతిఫలం? यहाँ तो बाप के दरबार में एक एक पैसे पाई का हिसाब किताब है। ఇక్కడ తండ్రి యొక్క దర్బారులో అంటే సభలో ఒక్కొక్క పైసాకి లెక్కాచారం అనేది బాబా ఇస్తారు అందరికి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. जो उल्टा करेगा वो उल्टा पाएगा, अच्छा करेगा अच्छा पाएगा। ఎవరు తప్పు చేస్తారో దానికి తప్పు రిటర్న్లో పొందుతారు, ఎవరు మంచి చేస్తారో వాళ్ళు రిటర్న్లో మంచిని పొందుతారు. वो बुरा करे उसको बुरा मिलेगा। వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళకి తప్పే అంటే అదే చెడే లభిస్తుంది. और हम अच्छा करते जाए మనం మంచిగా చేస్తూ పోవాలి, तो हमको अच्छा ही मिलेगा। మనకి మంచి లభిస్తుంది. अभी ऐसा टाइम आने वाला है ఇప్పుడు అటువంటి సమయం అనేది రానున్నది. जैसे मिलिट्री में ఏ విధంగా మిలిటరీలో ऊपर वाले ऑफिसर को नीचे वाला ऑफिसर नजर उठा के नहीं देख सकता। పై ఆఫీసర్ని కింద ఆఫీసర్ కన్నెత్తి కూడా చూడరు. అంత డిసిప్లైన్ ఉంటుంది మిలిటరీలో. जिस ओबे कर नहीं सकता పై ఆఫీసర్ యొక్క మాటల్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించడానికి సాధ్యమే లేదు కింద ఆఫీసర్. ఒకవేళ ఉల్లంఘిస్తే వెంటనే పేల్చేస్తారు. ऐसे ही అలానే माला का जो ऊपर वाला मणका होगा మాలలో ఎవరైతే పై మణక ఉంటారో उसको नीचे वाले मणके उंगली तक नहीं उठा सकेंगे। మాలలో మణులు ఉంటాయి కదా, పై మణి కింద మణి అంటే కింద ఉంటుంది ఒక పూస, పై పూస. కింద పూస దానిపైన ఉన్న పూస వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళని చెయ్యెత్తి చూపించడానికి కూడా సాధ్యం లేదు, వెళ్ళిపెట్టి చూపించడానికి. अभी तो हर एक दूसरे को उंगली उठाए देता है। ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ పరస్పరంలో ఒకరిపైన ఒకరు వేలెత్తి చూపిస్తూ ఉంటారు. आपने ऐसा क्यों किया, इन्होंने ऐसा किया तो हमने ऐसा किया। వీళ్ళు అలా ఎందుకు చేశారు, మీరెందుకు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అందుకే నేను అలా చేశాను అంటూ. एकाग्रता के अभ्यासी ఏకాగ్రత యొక్క అభ్యాసి. अरे योगी को तो ऐसा होना चाहिए कि रेलवे स्टेशन के महानगर के प्लेटफार्म पर बैठ जाए। యోగి అయితే యోగి యొక్క స్టేజ్ అయితే అలా ఉండాలి. మహానగరం యొక్క రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో వెళ్ళి కూర్చున్నప్పటికిను और कोई काम धंधा नहीं है, ट्रेन के आने की बाट जो रहा है। ఆయన ఆ ప్లాట్ఫామ్ లో కూర్చున్నప్పుడు పని పాటలు అయితే ఏమీ ఉండవు. ట్రైన్ ఇంకా రానున్నది, इंतजार कर रहा है, ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. तो बाबा की याद में बैठ जाए। అప్పుడు భలే మహానగరం యొక్క రైల్వే స్టేషన్ ప్లాట్ఫామే కావచ్చు, ఏం పని పాటలు లేదు అంటే మంచిగా బాబా తలంపులో కూర్చోవాలి. अब ऐसे नहीं कि कोई भिखारी निकला అలా ఏమీ కాదు, ఎవరైనా అడుక్కునే వాళ్ళు మన ముందు నుంచి వెళ్ళారు, और किसी ने फूक मारी, ఎవరైనా గట్టిగా సౌండ్ చేశారు, ट्रेन ने फूक मारी లేదా ట్రైన్ ఆరన్ కొట్టింది, और उसकी ध्यान भंग हो जाए, మరి వారి యొక్క యోగం భంగం అయిపోయింది. ऐसा होना चाहिए? అలా ఉండాలనా? नहीं, అలా ఉండకూడదు. कोई उसको डिस्टर्ब न कर सके। ఎవ్వరూ ఏ శబ్దము వారిని డిస్టర్బ్ చేయకూడదు. रूहानी मिलिट्री अर्थात जिस्म की फिक्र से भी फारिग। రుహానీ మిలిటరీ అనగా శారీరక చింతల నుండి కూడా నిశ్చింత్. अभी आराम की दिनचर्या हो गई। ఇప్పుడు అందరిది ఆరాం అంటే నిశ్చింత యొక్క దినచర్య అయిపోయింది. टीचर से क्या समझते हैं? టీచర్స్ ఏమనుకుంటున్నారు? आराम की दिनचर्या मिक्स हो गई है। స్వయం యొక్క దినచర్యలో ఆరాం యొక్క దినచర్య మిక్స్ అయిపోయింది. शरीर की छोटी छोटी बीमारियों के भी बहाने बनने लग पड़ते हैं। శరీరం యొక్క చిన్న చిన్న అనారోగ్యాలని కూడా నెపాలుగా చేయడం ప్రారంభిస్తారు. पहले भी तो बीमारियां होती थी। మొదట కూడా అనారోగ్య పాలవుతూ ఉంటుంది కదా.
लेकिन सेवा का उमंग बीमारी को मर्ज कर देता था। అయితే సేవ యొక్క ఉమంగ్ ఉత్సాహము ఏదైతే అనారోగ్యాలని కూడా మర్జ్ చేసేటివి, అంటే అనారోగ్యము అనే ఫీలింగ్ వచ్చేది కాదు, అంతగా సేవ యొక్క ఉమంగ్ ఉత్సాహంలో ఉండేవారు. जब कोई आपके दिल पसंद सेवा होती है तो बीमारी याद आती है। మీకు ఏదైనా ఇష్టమైన సేవ అనుకోండి, ఆ సమయంలో మీకు ఏదైనా అనారోగ్యం గుర్తొస్తుందా? తలనొప్పి కానీ పొట్ట నొప్పి కానీ. अगर आपको इंचार्ज बहन कहे ఒకవేళ మీకు నిమిత్త బెహన్ చెప్పారనుకోండి, नहीं आपकी तबीयत ठीक नहीं है, दूसरे को करने दो, तो आप ऐसी मन पसंद सेवा को दूसरों को करने देंगे? ఇన్ఛార్జ్ నిమిత్ అక్కయ్య అన్నారనుకోండి, మీ ఆరోగ్యం బాగాలేదు, మీరు వదిలేయండి, ఆ సేవ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు అనేసి. ఒకవేళ మీకు అది చాలా ఇష్టమైన సేవ అనుకోండి, మీ సేవ అది, మీరు ఆ సేవను వదులుకుంటారా? భలే మీకు ఆరోగ్యం బాగలేదు అంటేను. उस समय बुखार व सिर दर्द महसूस होता है। మీకు చాలా ఇష్టమైన సేవ అనుకోండి, ఆ సమయంలో మీకు తలనొప్పి కానీ జ్వరం కానీ మీకు అది అనుభూతి అవుతుందా? గుర్తొస్తాయా? कहाँ चला जाता है? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి? और जब सेवा कोई पसंद नहीं होगी तो क्या होगा? ఇష్టమైన సేవ అయితే ఆ సేవ చేయడంలో నిమగ్నం అయిపోతారు, అప్పుడు గుర్తు రాదు తలనొప్పి పొట్టనొప్పి జ్వరము అన్న విషయాలు. అదే ఇష్టం లేని సేవ అనుకోండి, అప్పుడు सिर दर्द भी आ जाएगा तो पेट दर्द भी आ जाएगा। అప్పుడైతే తలనొప్పి వచ్చేస్తుంది, పొట్టనొప్పి వచ్చేస్తుంది. सुनाया ना, बुखार कहेंगी तो टीचर कहेगी कि थर्मामीटर लगाओ। ఏదైనా సేవ చెప్పారనుకోండి ఎవరికైనా, వాళ్ళు అంటారు నాకు జ్వరం వస్తుంది, నేను చేయలేను, ఇష్టం లేదు కదా ఆ సేవ చేయడం, అప్పుడు జ్వరం వస్తుంది అని నెపాలు చెప్తారు. అప్పుడు ఆ నిమిత్ అక్కయ్య అంటారు, వీళ్ళకి జ్వరం వస్తుందంట, థర్మామీటర్ పెట్టి చూడండి ఎంత జ్వరం ఉంది అంటారు. और पेट दर्द सिर दर्द का तो थर्मामीटर है नहीं। ఒకవేళ వాళ్ళు పొట్ట నొప్పి తలనొప్పి అన్నారనుకోండి, దానికి ఏమైనా థర్మామీటర్ ఉంటుందా? వీళ్ళకి నిజంగా పొట్ట నొప్పి ఉందా తలనొప్పి ఉందా చూడడానికి? होगी मूड ठीक नहीं और कहेंगे पेट दर्द है। సేవ చేయడానికి వాళ్ళ మూడు సరిగా లేదు, అందుకని నెపాలు చెప్తారు ఏమని, పొట్ట నొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది అని. तो ये अलबेलेपन के बहाने हैं। ఇవన్నీ సోమరితనం యొక్క నెపాలు. तो बेहद की वैराग्य वृत्ति मर्ज हो गई है। అంటే బేహద్దు వైరాగ్య వృత్తి అనేది ఇప్పుడు లోపించింది. इसलिए स्वार्थ की सेवा में मन ज्यादा लगाते हैं। అందుకే స్వార్థం యొక్క సేవలో మనసుని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు, दौड़ के करते हैं। స్వార్థం యొక్క సేవ అయితే పరిగెత్తి పరిగెత్తి చేస్తారు. जहाँ स्वार्थ सिद्धि होती है, ఎక్కడైతే స్వార్థం అనేది సిద్ధమవుతుందో రుజువు అవుతుందో, बेहद की वैराग्य वृत्ति में नहीं रहते। బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండరు. इसलिए ये बहानेबाजियां हो गई। అందుకనే ఈ నెపాలు మొదలు పెడుతున్నారు. शरीर सड़ते जाएंगे, आत्मा पावरफुल होती जाएगी। శరీరం అయితే రోజు రోజుకి చెడిపోతూ ఉంటుంది, ఆత్మ అయితే పవర్ఫుల్ అవుతూ ఉంటుంది. शरीर सड़ते जाएंगे, శరీరం చెడిపోతూ ఉంటుంది అంటే పాడైపోతూ ఉంటుంది అనారోగ్యాల కారణంగా. शरीर और शरीर की इंद्रियां सड़ती जाएंगी, శరీరము మరియు శరీరం యొక్క ఇంద్రియాలు పాడైపోతూ ఉంటాయి, आत्मा पावरफुल होती जाएगी। ఆత్మ శక్తిశాలిగా అవుతూ ఉంటుంది. तो सेवा का कार्य అప్పుడు సేవ యొక్క కార్యము शरीर के द्वारा करेंगे శరీరం ద్వారా చేస్తారా
या सिर्फ आत्मा के द्वारा करेंगे? లేక కేవలం ఆత్మ ద్వారా చేస్తారా? शरीर का कोई चिंता नहीं रहेगी जब आत्मा ఎవరో అన్నారు శరీరం ద్వారా, ఎవరో అన్నారు శరీరం అయితే పని చేయడం లేదు కదా, పాడైపోయింది కదా అన్నారు. देयं वा पातयामि कार्यं वा साधयामि. శివాజీ యొక్క నారా ఉంది కదా, దేహం వా పాతయామి కార్యం వా సాధయామి. భలే శరీరం వెళ్ళిపోయినప్పటికినూ కార్యం పూర్తి చేసే వదిలిపెడతాం అని. देह खलास हो जाए कोई चिंता नहीं, భలే దేహం సమాప్తం అయిపోయినా ఏ చింత లేదు. लेकिन जो ब्राह्मण का कार्य है అయితే బ్రాహ్మణుల యొక్క కార్యం ఏదైతే ఉందో, मुखवंशावली ब्राह्मण का कार्य क्या? ముఖవంశావళి బ్రాహ్మణుల యొక్క కార్యం ఏమైంది? जो बाप का धंधा वो ही बच्चे का धंधा. తండ్రి యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క వ్యాపారం కూడా అయింది. शरीर भले कैसा भी हो, శరీరం భలే ఎలా ఉన్నప్పటికినూ लेकिन है आत्मा पावरफुल होनी चाहिए. అయితే ఆత్మ పవర్ఫుల్ గా ఉండాలి. शरीर लुंजम पुंजम हो, భలే శరీరం లుంజుం పుంజం అంటే డీలాడాలాగా అనారోగ్యంగా ఉంటుంది. बीमारियों से भले भरा पूरा हो, అనేక అనారోగ్యాలతో నిండి ఉంటుంది శరీరము. लेकिन ईश्वरीय सेवा के लिए कभी मना नहीं करना है. అయితే ఈశ్వరీయ సేవ కోసం ఎప్పుడు కూడా మేము చేయము, మాకు రాదు అని అనకూడదు. खुदकते रहना. ఈశ్వరీయ సేవ కోసం ఎప్పుడు గెంతుతూ ఉండాలి. शरीर सड़ते जावेंगे, आत्मा पावरफुल होती जाएगी. कितना भी शरीर सड़ता जाए, ईश्वरीय सेवा में व्यवधान नहीं पड़ेगा. శరీరం అయితే పాడైపోతూ ఉంటుంది, ఆత్మ పవర్ఫుల్ అవుతూ ఉంటుంది. ఎంత శరీరం పాడైపోతూ ఉన్నప్పటికీనూ ఈశ్వరీయ సేవలో ఎప్పుడు కూడా విఘ్న రూపం కాదు. ఈశ్వరీయ సేవ అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. तो आत्मा पावरफुल हुई या कमजोर हुई? ఈశ్వరీయ సేవ నడుస్తూనే ఉంది అంటే ఆత్మ పవర్ఫుల్ అయిందా, బలహీనమైందా? और क्या चाहिए? ఆత్మ పవర్ఫుల్ అయిందనే అర్థం. మరి ఇంకేం కావాలి? आगे बनाने की बात है या कोई दूसरी बात है? ఇక్కడ భాగ్యం తయారు చేసే మాట అయింది కదా. ఈశ్వరీయ సేవ మనం లేదు అంటే ఎవరైనా చెయ్యొచ్చు. అయితే మనం నిమిత్తమయ్యాము అంటే మన భాగ్యం తయారు చేయడానికి. ఇక్కడ భాగ్యం తయారు చేసే మాట ఇంకేమైనా మాట ఉందా లేదంటే? इसमें कोई भी तरीके से भाग्य बनाना है. మనం ఏదో ఒక విధంగా మన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. शरीर सड़ता जाएगा, శరీరం అనేది పాడైపోతూ ఉంటుంది. माना 5 तत्व जड़ तत्व हैं. పంచతత్వాలు జడతత్వాలు. जड़ तत्व ज्ञान नहीं ले सकते, జడతత్వాలు జ్ఞానాన్ని పొందలేవు, జ్ఞానాన్ని తీసుకోలేవు. इसलिए ज्ञान न होने के कारण 5 तत्व तो बिगड़ते ही रहेंगे. జ్ఞానం లేని కారణంగా ఈ పంచతత్వాలు రోజు రోజుకి పాడవుతూనే ఉంటాయి. इनके उत्थान होने की संभावना नहीं है. ఈ పంచతత్వాలు పావనమవుతాయి, ఉన్నతమవుతాయి అనేటటువంటి సంభావనలు ఉండవు. ఎందుకంటే అది జడం కదా. జడతత్వాలు జ్ఞానం ఎలా పొందగలవు? उत्थान होने की संभावना किसकी है? ఉత్తాన్ అంటే ఉన్నతం అయ్యేటటువంటి సంభావన జడ శరీరానిదా లేదా ఆత్మదా? आत्मा की. आत्मा चैतन्य है. చైతన్య ఆత్మ ఉత్తానం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. चैतन्य आत्मा ज्ञान उठा सकती है. ఆత్మ చైతన్యము, చైతన్య ఆత్మ జ్ఞానాన్ని తీసుకోగలదు. इसलिए चैतन्य आत्मा को पावरफुल बनाते रहो. అందుకని చైతన్య ఆత్మని శక్తిశాలిగా తయారు చేస్తూ ఉండండి. अगर चैतन्य आत्मा पावरफुल है ఒకవేళ చైతన్య ఆత్మ శక్తిశాలిగా ఉంది అంటే तो भले तुमको ब्लड प्रेशर ही क्यों न हो, భలే మీకు బ్లడ్
ప్రెషరీ ఎందుకు ఉండకూడదు? भले तुमको कोई खराब बीमारी भी क्यों न लग जाए, భలే మీకు ఏదైనా చాలా చెడ్డ అనారోగ్యమే ఎందుకు కాకూడదు? भले तुमको शुगर की बीमारी क्यों न लग जाए, భలే మీకు షుగర్ యొక్క బీమారీనే అంటే అనారోగ్యమే ఎందుకు కాకూడదు? तो भी तुम अपना काम ईश्वरीय सेवा छोड़ेंगे नहीं। అయితే మీరు మీ యొక్క సేవ ఈశ్వరీయ సేవని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. तुम्हारी पावरफुल आत्मा सड़े हुए शरीर से भी మీ పవర్ఫుల్ ఆత్మ మీ శరీరం ఎంత పాడైపోయినా అటువంటి పాడైపోయిన శరీరం నుండి కూడా सेवा कराती रहेगी। సేవ చేయిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ సేవ చేస్తూ ఉంటుంది పాడైపోయిన శరీరం ద్వారా కూడా. इसलिए बोला అందుకే అన్నారు कि शरीर सड़ते जावेंगे और तुम्हारी आत्मा पावरफुल होती जावेगी। ఈ శరీరం పాడైపోతూ ఉంటుంది, మీ ఆత్మ పవర్ఫుల్ అవుతూ ఉంటుంది అని. नष्टो मोहा, నష్టమోహీలుగా అవ్వాలి. अपनी देह से भी नष्ट मोहा, మన దేహం నుండి కూడా నష్టమోహీలు అవ్వాలి. कल खलास होती हो सो आज खलास हो जाए। రేపు వినాశం అయిపోతుంది అనుకుంటే భలే ఈ రోజే వినాశం అయిపోని. అంటే ఈ దేహము రేపు నష్టం అయిపోతుంది అనుకుంటే ఈ రోజే నష్టం అయిపోని. खलास न होती हो, कल बर्फ में दबने वाली हो तो आज दब जाए। భలే నష్టం కాదు, బర్ఫ్లో రేపు మంచులో కప్పబడిపోనున్నది, రేపు కప్పబడిపోనున్నది అంటే ఈ రోజే కప్పబడిపోని మంచులో. कोई परवाह नहीं। ఏ విషయంలోనూ ఏమీ లెక్క చేయకూడదు, ఏ చింత చేయకూడదు. देह से नष्ट मोहा, దేహము నుండినో నష్టమోహ, देह के जन्म जन्मांतरों इस जन्म के దేహం యొక్క జన్మ జన్మాంతరాల యొక్క ఈ జన్మ యొక్క संबंधियों से नष्ट मोहा, సంబంధీయుల నుండి కూడా నష్టమోహీలు అవ్వాలి. देह के पदार्थों से नष्ट मोहा, దేహం యొక్క పదార్థాల నుండి కూడా నష్టమోహీలుగా అవ్వాలి. ऐसा उनका पुरुषार्थ होगा। ఆ విధంగా వారి యొక్క పురుషార్థం అనేది ఉంటుంది. यही उनकी पहचान होगी। అదే వారి యొక్క పరిచయం అయి ఉంటుంది. श्वासों श्वास उनकी स्मृति में एक बाप ही बसा होगा। వారి ప్రతి శ్వాస శ్వాసలో ఒక్క తండ్రియే నిండి ఉంటారు. क्या हम ऐसा करें, कितनी जल्दी हम ऐसा करके दिखाएं మనము ఎలా చేయాలి, అలాంటి పని ఎప్పుడు చేయాలి, చాలా తొందరగా ఇలాంటి పని మనం చేసి చూపించాలి. जो बाप हमको अपने गले की माला बना ले, తండ్రి మనం చేసిన ఆ కర్మని చూసి తండ్రి మనల్ని తన మెడలో హారంగా చేసుకోవాలి, अपने गले से चिपका ले। మనల్ని మన ఆలింగనం చేసుకోవాలి. मैं बाप के गले की माला बन जाऊं, నేను తండ్రి మెడలో హారంగా అవ్వాలి. ऐसी हरदम तमन्ना लगी होगी। అలా ప్రతి సెకండు మనము అలాంటి కోరికతో ఉండాలి. कठोर से कठोर काम करने के लिए तैयार हो जाएंगे। అప్పుడు మనం ఎటువంటి కఠోర కార్యాలైనా సరే చేయడానికి మనం తయారైపోతాం. ఒకవేళ మనలో అలాంటి కోరిక ఉంది అంటే, ఎలాంటి కోరిక, మనం తండ్రి మెడలో హారం కావాలి. जो बाबा ने बोला है, तुम बच्चे आए हो सर हथेली पर लेकर, బాబా మురళీలోనూ అని ఉన్నారు, పిల్లలైనటువంటి మీరు వచ్చారు తండ్రి సన్ముఖంలో మీ తలని అరచేతిలో తీసుకొని. लो अभी काट लो। బాబా తీసుకోండి, కావాలంటే ఇప్పుడే మా తల నరికేయండి.
ईश्वरीय यज्ञ में स्वाहा कर दो। మా తలను నరికేసి ఈశ్వరీ యజ్ఞంలో స్వాహా చేయండి. ऐसा पुरुषार्थ होगा उनका। అలాంటి పురుషార్థం ఉంటుంది వారిది. ఎవరిలో అయితే ఈ తమన్నా అంటే ఈ కోరిక ఉంటుందో మేము తండ్రి మెడలో హారం కావాలి అని, అటువంటి వారి యొక్క పురుషార్థం అలా ఉంటుంది. వాళ్ళ శరీరం పైన ఏ ప్రకారమైన మోహం అనేది ఉండదు. ఈశ్వరీయ సేవలో పూర్తి స్వాహ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారు. मिलिट्री में कौन भर्ती किए जाते हैं? మిలిటరీలో ఎటువంటి వారిని భర్తీ చేస్తారు అంటే తీసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. जो मरने से डरते हो वो भर्ती किए जाते हैं, या जो मरने से नहीं डरने वाले हैं वो भर्ती किए जाते हैं? చనిపోవడం అంటే భయం లేదో అటువంటి వారు మిలిటరీలో చేరుతారా, లేదా చనిపోయే దాని నుండి భయపడుతూ ఉంటారో వారు మిలిటరీలో చేరుతారా? जो मरने से नहीं डरते हैं ఎవరికి చావంటే భయం లేదో वो ही मिलिट्री डिपार्टमेंट में आते हैं। వారే మిలిటరీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతారు. रूहानी सेना के लिए मुख्य लॉ यही है कि कभी भी अपनी देह को व अन्य देहधारी की तरफ नहीं देखना है. రుహానీ సేన కోసం ముఖ్యమైన నియమం ఇదైంది. ఎప్పుడు కూడా తమ దేహము లేక ఇతర దేహదారుల వైపు చూడకూడదు. बाप की तरफ ही हर कदम उठाना है. తండ్రి వైపే ప్రతి అడుగు వెయ్యాలి. यह है रूहानी सेना के लिए मुख्य लॉ. ఇదైంది రుహానీ సేన కోసం ముఖ్యమైన నియమం. अगर जरा भी देहधारी व अपनी देह को देखा ఒకవేళ కొంచెమైనా సరే దేహదారీలు లేక తమ దేహం వైపు చూశారు అంటే तो जो मंजिल है कि बाप तक पहुंचना व बाप से मिलना, तो वहां तक पहुंच नहीं सकेंगे. ఏదైతే మన లక్ష్యం ఉందో తండ్రి వరకు చేరుకోవడం లేదా తండ్రిని కలవడం, అక్కడి వరకు మనం చేరుకోలేకపోతాము. अव्यक्त वाणी तारीख 30 जून 1974 पृष्ठ 86 आदि. అవ్యక్త వాణి తేదీ 30 జూన్ 1974. सरेंडर हो जाते हैं, बुद्धि कहाँ धरी रहती है? సరెండర్ అయితే అయిపోతారు, అయితే బుద్ధి ఎక్కడ నిమగ్నమై ఉంటుంది? है? माताएं सरेंडर होती हैं, मेरा बच्चा मेरा परिवार मेरा 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 छूटता ही। మాతలు సరెండర్ అయితే అయిపోతారు, అయితే వారి బుద్ధిలో మా పిల్లలు మా ఇల్లు మా మా అంటూ అవి బుద్ధి నుండి తొలగనే తొలగు. अरे परिवार सरेंडर हो गए तो वहां का वही छोड़ो ना। సరెండర్ అయిపోయారు అంటే ఇప్పుడు మన పరివారం ఎవరయ్యారు? బాబా పరివారమే మన పరివారం కదా. ఆ పాత వాళ్ళనైతే వదిలిపెట్టేసేయాలి కదా. అక్కడి నుంచి చనిపోయారు, ఇక్కడ కొత్త జన్మ తీసుకున్నారు కదా. अब वो कन्याएं भी ऐसी हैं, మరి కన్యలు కూడా అలానే ఉంటారు. दुनिया को दिखाने के लिए सरेंडर हो गए। ప్రపంచానికి చూపించడానికి సరెండర్ అయిపోయారు. हम बाबा के कंधे पर चढ़े हुए हैं, మేము బాబా యొక్క భుజాల పైన ఎక్కి కూర్చుని ఉన్నాము అని. अंदर से बुद्धि सारी कहाँ धरी रहती है? లోపలైతే బుద్ధి ఎక్కడ ఉంటుంది? परिवार के अंदर धरी रहती है। పరివారం వారిపైనే నిమగ్నమై ఉంటుంది. इंतजार होता रहता है कब फोन आवे, ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఫోన్ వస్తుందా అని, कब चिट्ठी आवे, ఎప్పుడు లెటర్ వస్తుంది అని, कब बुलाने आवे। ఎప్పుడు మమ్మల్ని పిలవడానికి వస్తారు మా ఇంట్లో వాళ్ళు మా పరివారం వారు అని. नहीं तो मैं किसी पार्टी के साथ चली जाऊं। ఒకవేళ లేదంటే నేను ఎవరో ఒకరు పార్టీ జతలో వెళ్ళిపోవాలి, వెళ్తాను. हर परिस्थिति में मोल्डिंग पावर. ప్రతి పరిస్థితుల్లో మోల్డింగ్ పవర్ అనేది ఉండాలి. श्रीमत कहे यहाँ जाओ तो जावेंगे नहीं. శ్రీమతం చెప్తుంది పలానా దగ్గరికి వెళ్ళండి అని, అయితే వెళ్ళనే వెళ్ళరు. कहेंगे यहाँ गर्मी है, यहाँ ठंडी है. అంటారు ఇక్కడ చాలా వేడి అక్కడ చాలా చలి. कुछ भी बाप की पहचान नहीं है. కొంచెం కూడా తండ్రిని గుర్తించనే లేదు యథార్థంగా. इनमें कौन हमको कहते हैं यह भी समझते नहीं है. వీరిలో ఎవరు మాకు ఈ డైరెక్షన్ ఇచ్చారు అనేది అర్థం చేసుకోరు పిల్లలు. यह साधारण रथ ही बुद्धि में आता है, दो बाप बुद्धि में आता ही नहीं. ఈ సాధారణ తనువే బుద్ధిలో వస్తుంది,
అయితే ఈ రథములో ఇద్దరు తండ్రులున్నారు అన్న విషయం బుద్ధిలో రానే రాదు. बड़े बड़े राजाओं का कितना सबको डर रहता है. పెద్ద పెద్ద రాజులు ఉంటారు కదా, ఆ రాజులు అంటే అందరికి ఎంత భయం ఉంటుంది. उनके आगे जाने में ही थर थर हो जाते हैं. వారి ఎదురుగా వెళ్ళడానికే చాలా వణికిపోతూ ఉంటారు. मुरली तारीख 20 फरवरी 1968 पृष्ठ 1. మురళీ తేదీ 20 ఫిబ్రవరి 1968. सब बातों में सहनशीलता चाहिए. అన్ని విషయాలలో సహనశీలత అనేది ఉండాలి. जय स्तुति पराजय. విజయం లభించినా, ఎవరైనా మనల్ని మహిమ చేసినా, లేదా మనకి ఓటమి లభించినా, सर्दी गर्मी सब कुछ सहन करना है. చలి ప్రాంతమే కావచ్చు, వేడి ప్రాంతమే కావచ్చు, అన్నిటినీ సహనం చేయాలి. क्योंकि समय ही ऐसा है. ఎందుకంటే ఇప్పుడు సమయమే అలా ఉంది. आगे चलकर देखेंगे पानी भी नहीं मिलेगा. ముందు ముందుకి చూస్తారు, నీళ్లు కూడా లభించవు. सूर्य अपनी तपत दिखाएगा. సూర్యుడు తన తీవ్రతని చూపిస్తాడు. అంటే తీవ్రంగా మండిపోతూ ఉంటాడు సూర్యుడు. दुनिया की हर चीज तमो प्रधान बनती जाती है. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు తమో ప్రధానం అవుతూ ఉంటుంది. अभी तो ये सारी सृष्टि तमो प्रधान है. ఇప్పుడైతే ఈ మొత్తం సృష్టి తమో ప్రధానం అయిపోయింది. ये तत्व भी तमो प्रधान है. ఈ తత్వాలు కూడా తమో ప్రధానం అయిపోయాయి. तो ये दुख ही देते रहेंगे. అందుకని పంచతత్వాలు దుఃఖాన్నే ఇస్తూ ఉంటాయి. जो खारकों की स्टेज में रहने वाले बच्चे हैं, अव्यक्त स्टेज में रहने वाले बच्चे हैं, उनको रोने की दरकार है ही नहीं. ఎవరైతే అవ్యక్త స్టేజ్ లో ఉంటారో అటువంటి పిల్లలకి ఏడ్చే అవసరం ఉండనే ఉండదు. रोने वाले बच्चों को बाप पसंद नहीं करते हैं. ఏడ్చేటటువంటి పిల్లలను తండ్రి ఇష్టపడరు. इसको पसंद करते हैं. ఎటువంటి పిల్లల్ని తండ్రి ఇష్టపడతారు? कोई भी परिस्थिति आ जाए, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికిను, कैसी भी परिस्थिति आ जाए, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికిను हर परिस्थिति में हर चित्तमुख रहने वाले बच्चों को पसंद करते हैं. అన్ని ప్రకారాలైన పరిస్థితుల్లో ఎల్లప్పుడూ హర్షితముఖంగా ఉండేటటువంటి పిల్లలంటే తండ్రి ఇష్టపడతారు. जो ज्ञानी आत्मा होगी, ఎవరైతే జ్ఞాని ఆత్మలై ఉంటారో वो हर स्थिति में अपने को सेट कर लेगी. వారు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికినూ వారు స్వయాన్ని సెట్ చేసుకుంటారు పరిస్థితులకి అనుకూలంగా. ज्ञान की पराकाष्ठा के आधार पर. జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఆధారంగా. ज्ञान उसको कहते हैं जो हर तरीके से हर स्थिति में జ్ఞాని అని వారిని అంటారు ఎవరైతే ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి స్థితి ఉన్నప్పటికినూ, हर वातावरण में हर व्यक्तियों के बीच में ప్రతి వాతావరణంలోనూ, ప్రతి ఒక్క వ్యక్తి మధ్యలోనూ अपने को एडजस्ट करके दिखावे. స్వయాన్ని అడ్జస్ట్ చేసి చూపించేవారు. यज्ञ रक्षक, हर परिस्थिति में रक्षक. యజ్ఞ రక్షక్ అంటే ప్రతి పరిస్థితుల్లోనూ రక్షణ చేసేవారు. जिस घर में बहुत मेहमान आते हैं, ఏ ఇంట్లో అయితే చాలా మంది బంధువులు వస్తారో उनको भाग्यशाली समझते हैं. ఆ ఇంట్లో వారిని భాగ్యశాలీలు అంటారు. ఎవరింటికైతే చాలా మంది బంధుమిత్రులు వస్తూ ఉంటారు కదా, ఆ ఇంట్లో వారిని భాగ్యశాలీలు అంటారు. और ये तो है बेहद के बाप का घर. మరి ఇదైంది బేహద్దు తండ్రి యొక్క ఇల్లు. बच्चों को मनसा वाचा कर्मणा పిల్లలు మనస వాచ కర్మణ
इस घर में बहुत सर्विस करनी चाहिए। ఈ ఇంట్లో చాలా సర్వీస్ అనేది చెయ్యాలి. और आने वाले मेहमानों की पूरी खातिरी करनी चाहिए। మరి వచ్చేటటువంటి బంధుమిత్రులకి చాలా మంచిగా అతిథి స్వీకారం చెయ్యాలి. అతిథులు వస్తూ ఉంటారు కదా, వారిని అతిథి సత్కారాలు చెయ్యాలి. बाबा जानते हैं బాబాకి తెలుసు कि कौन कौन है जो एक दो का रिगार्ड रखते हैं। ఎవరెవరు పరస్పరంలో ఎవరి మన రిగార్డ్ అంటే గౌరవాన్ని ఇస్తారు అన్న విషయం బాబాకి తెలుసు. पूरी खातिरी करते हैं। ఇతరులకి గౌరవాన్ని ఇస్తూ మంచిగా వారికి అతిథి సత్కారం చేస్తారు. ఎవరు చేస్తారు అన్న విషయం బాబాకి తెలుసు. और उनकी सर्विस करते हैं। వారికి మంచిగా సర్వీస్ చేస్తారు ఇంటికి వచ్చినటువంటి అతిథులకి. एक दो की सर्विस करनी चाहिए ना। పరస్పరంలో ఒకరికొకరు సర్వీస్ చేయాలి కదా. मूड ऑफ तो नहीं करना चाहिए। వచ్చినటువంటి అతిథుల్ని మూడ్ ఆఫ్ అయ్యే విధంగా ఎప్పుడూ చేయరాదు. एक दो में लून पानी होते हैं तो डिससर्विस जरूर करते हैं। పరస్పరంలో ఉప్పు నీరు లాగా ఉన్నారు. ఉప్పు నీరు అంటే ఉప్పు వేరు నీరు వేరు కలవకుండా అలా ఉన్నారు అంటే వారు డిస్సర్వీసే చేస్తారు. అతిథుల ముందు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే. किसी यज्ञ की सेवा तो कोई महान सौभाग्यशाली कोई मिलती है। ఈ యజ్ఞం యొక్క సేవ మహాన్ సౌభాగ్యశాలీలకే లభిస్తుంది. सारी दुनिया को तो मिल ही नहीं सकती। మొత్తం ప్రపంచంలో వారికైతే లభించనే లభించదు. ప్రపంచంలో ఉండే వారికైతే बाबा ने बताया अंदर वाले कबूतर हैं? अंदर जो है अंदर ही बैठे रहते हैं, बाहर निकलते ही नहीं सेवा के लिए। మాతాజీ అన్నారు యజ్ఞంలో లోపల కూర్చుని ఉండేవారు అందరూ పావురాళ్ళు అన్నారు. బాబా అన్నారు లోపలే ఉంటారు, ఎప్పుడు సేవ కోసం బయటికి వెళ్ళరు. है? अंदर वाले सेवा करते हैं, खाने के लिए करते हैं। అందరు సేవ అంటే మధుబనంలో లోపల ఉండేవారు సేవ అయితే చేస్తారు కదా అని అన్నారు ఆ మాతాజీ. ఏం సేవ చేస్తారు? స్వయం కోసం తినడానికి వంట చేస్తారు, అదే కదా. के अतिथि सत्कार के लिए करते हैं। అతిథి సత్కారం కోసం సేవ చేస్తారా లేదా స్వయం కోసం చేస్తారా? लक्ष्य क्या है? లక్ష్యం ఏమిటి? సేవ చేస్తున్నారు అంటే లోపల ఉండేవారు. लक्ष्य देखा जाता है कि जो अंदर हैं जिनको 16 घंटे सेवा करनी चाहिए, ఎవరైతే మధుబనంలో సమర్పితమయ్యి లోపల ఉన్నారో వారు 16 గంటలు ఈశ్వరీయ సేవ చేయాలనా? वो 16 घंटे सेवा करके अंदर भावना ये रखते हैं 16 గంటలు సేవ చేసి వారి లోపల ఈ భావన ఉంచుకోవాలి. कि जो बाहर से आने वाले अतिथि हैं बाबा के घर के, ఎవరైతే బయట నుంచి వస్తున్నారో తండ్రి ఇంటికి అతిథులు, बाबा के घर के मेहमान हैं, వారు తండ్రి ఇంటి యొక్క అతిథులు. వారు उनको सुख देना है వారికి సుఖం ఇవ్వాలి. या उनको दुख देना है? వారికి దుఃఖం ఇవ్వాలనా లేదా సుఖం ఇవ్వాలనా? क्या लक्ष्य होना चाहिए? ఏం లక్ష్యం పెట్టుకోవాలి మనసులో? सुख देना। अगर है ये लक्ष्य సుఖం ఇవ్వాలి అనే లక్ష్యం ఉండాలి. అయితే ఈ లక్ష్యం ఉందా? तो कबूतर नहीं। లక్ష్యం ఉంది అంటే లక్ష్యం లేదు అంటే మరి కబూతర్లు అంటే పావురాళ్ళు అయ్యారు. और वो देखा जाए तो गिने चुने 2-4 ही निकलते हैं। అలాంటి వచ్చే అతిథులకి సుఖం ఇవ్వాలి అనేటటువంటి భావన పెట్టుకునేటటువంటి వారు కేవలం వేర్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి 2-3 లభిస్తారు ప్రతి చోట.
कर्मणा सेवा करने वाले। అంటే అలా కర్మణ సేవ చేసి అందరికి సుఖం ఇచ్చేటటువంటి వారు बहुत है जो अपन को ऊंच और दूसरे की परवरिश नहीं करते। చాలా మంది అలానూ ఉంటారు, స్వయాన్ని చాలా ఉన్నతంగా అనుకుని స్వయం యొక్క మంచిగా పాలన పోషణ చేసుకుంటారు, ఇతరులని మన ధ్యానం ఇవ్వరు। अपनी देखो कितनी बहुत अच्छी परवरिश करते हैं। స్వయానికైతే చూడండి చాలా మంచిగా ధ్యానం ఉంచుకొని మంచిగా పాలన పోషణ చేసుకుంటారు, दूसरों को कम करते हैं। ఇతరులకి స్వయం సమానంగా చేయరు, తక్కువ పాలన పోషణ చేస్తారు। कोई बीमार है ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అనుకోండి, उनकी दवाई न करना, వాళ్ళకి మందులు కూడా ఇప్పించకుండా ఉండడం, उनको प्यार न देना, వాళ్ళకి ప్రేమ ఇవ్వకుండా ఉండడం, ये तो गोया का लून पानी होना हो गया। వాళ్ళని ప్రేమతో మాట్లాడరు, పలకరించరు అంటే ఇది ఉప్పు నీళ్ళు సమానం అవడమే అయింది కదా। उस समय उनको आसुरी संप्रदाय कहे। ఆ సమయంలో వారిని ఆసురీ సంప్రదాయాలు అని అనాలి। आपस में प्यार होना चाहिए, दैवी गुण होना चाहिए। పరస్పరంలో ప్రేమ అనేది ఉండాలి, దైవీ గుణాలు అనేది ఉండాలి। कोई न कोई डिफेक्ट्स तो सब में रहते हैं। ఏదో ఒక లోపాలైతే ప్రతి ఒక్కరిలో ఉండనే ఉంటాయి, क्योंकि पूरा पूरा बाप को तो कोई याद नहीं करते हैं। పూర్తిగా ఎవ్వరు కూడా తండ్రినైతే స్మృతి చేయరు। फिर भी बाप कहते हैं अच्छा फूल बनना चाहिए। అయితేనూ బాబా అంటారు మంచి ఫూల్గా తయారవ్వాలి అని। जो भी पैसा यज्ञ में आता है ఏదైతే పైసా యజ్ఞంలో వస్తుందో उसमें बहुत पैसा कुछ ऐसा होता है जो माताएं అందులో చాలా వరకు ధనం అలా ఉంటుంది, మాతలు अबलाएं అబలలు बड़ी मुश्किल से पैसा निकाल करके చాలా కష్టంగా ధనాన్ని మన తమ ఖర్చులో నుంచి పొదుపు చేసుకొని यज्ञ में अर्पण करती है। యజ్ఞంలో అర్పిస్తారు। क्या ఏమన్నారు? एक एक पैसा निकाल करके माताएं ఒక్కొక్క పైసా దాచిపెట్టుకుని మాతలు यज्ञ में बड़ी भावना से देती हैं, యజ్ఞంలో చాలా భావన శ్రద్ధతో ఇస్తారు, मदद करती हैं। యజ్ఞానికి సహయోగం చేస్తారు। और किस लिए मदद करती हैं? మరి ఎందుకోసం సహయోగం ఇస్తారు, సహయోగం చేస్తారు ధనంతో? वो पैसा फालतू कुछ बातों में खर्च कर दिया जाए మరి ఆ ధనాన్ని వ్యర్థ ఖర్చులు చేయడం కోసమా? है? वो चाहती हैं हमारा एक एक पैसा भी जो है यज्ञ में आया हुआ ఆ మాతలు అనుకుంటారు మేము ఒక్కొక్క పైసాని కూడగట్టుకొని ఏదైతే యజ్ఞంలో సహయోగం సేవ చేశామో ఆ ధనంతో वो बहुत बड़ा काम करके दिखावे। చాలా మంచి కార్యం చేసి చూపించాలి అని। क्योंकि अबलाएं मदद करती हैं ना। ఎందుకంటే అబలలు ఈ ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో సహయోగం చేస్తారు కదా, स्थापना स्वर्ग स्थापना के कार्य में స్వర్గ స్థాపన కార్యంలో ఉపయోగించడం కోసం। उनके पैसे फिर यूं ही बर्बाद नहीं करना चाहिए। అటువంటి అబలల యొక్క ధనాన్ని అలానే వ్యర్థం ఖర్చులకి ఖర్చు చేయరాదు। क्यों ही यूं ही माने कैसे? అలానే ఖర్చు చేయరాదు అన్నారు కదా, అలానే అంటే ఎలా? कि उन्होंने जो पैसे दिए हैं वो श्रीमत के बरखिलाफ काम में न चले जाए। మాతలు ఏదైతే ధనాన్ని ఈశ్వరీయ సేవలో మన అర్పించారో ఆ ధనము శ్రీమతానికి విపరీతమైనటువంటి ఖర్చుల్లో ఖర్చు చేయరాదు। जैसे श्रीमत है कि तुम बच्चों को महलमानियां अटारियां प्रॉपर्टी नहीं बनानी है अपने नाम से। శ్రీమతం ఉంది, పిల్లలైనటువంటి మీరు ఇల్లు వాకిళ్ళు మీ పేరుతో కట్టించుకోకూడదు అని। क्या बड़े बड़े महलमानियां उठा करके खड़े कर दिए। పెద్ద పెద్ద బిల్డింగులు
తయారు చేసి నిలబెడతారు. अंडरग्राउंड कंक्रीट के मकान बना दिए, అండర్ గ్రౌండ్ కాంక్రీట్ ఇల్లు కడుతూ ఉన్నారు. उसमें अबलाओं का, बांदेली माताओं का पैसा, जो थोड़ा थोड़ा पैसा इकट्ठा किया वो उसमें लगाई दिया. అబలలు, బంధనంలో ఉన్నటువంటి మాతలు కొంచెం కొంచెం ధనాన్ని జమకూర్చుకొని ఎవరైతే ఈశ్వరీయ సేవలు అర్పించారో ఆ ధనాన్ని ఆ బిల్డింగులు కట్టడంలో ఉపయోగిస్తున్నారు. बाबा कहते हैं दुनिया का तो विनाश होने वाला है, బాబా అంటారు ఈ ప్రపంచం అయితే వినాశం కానున్నది. ये मकान, ये जो ऊंची ऊंची बिल्डिंगें दिखाई पड़ रही हैं, ఈ ఇల్లు ఏవైతే పెద్ద పెద్ద అంతస్తులు కనిపిస్తున్నాయో ये सब खलास हो जाएंगे कि रह जाएंगे? ఇవన్నీ వినాశంలో వినాశం అయిపోతాయా లేక అలానే ఉంటాయా? तो ईश्वरीय यज्ञ में जो पैसा आया, जिससे ये महलमानी अटारी बना करके खड़े कर दिए, ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఏదైతే ధనం వచ్చిందో ఆ ధనముతో ఈ ఇల్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి నిలబెట్టారో ये पैसा बर्बाद चला जाएगा कि आबाद होगा? ఆ ధనము వ్యర్థంగా వెళ్ళిపోతాయా, వినాశంలో వినాశం అయిపోతుందా లేదా ఆ ధనం సఫలం అవుతుందా? बर्बाद चला जाएगा. వినాశం అయిపోతుంది, వేస్ట్ అయిపోతున్నాయి. बाकी माउंट आबू में जो मकान बनाते हैं, మరి మౌంట్ ఆబూలో ఏదైతే ఇల్లు కడతారో मधुबन में जो मकान बनाए जा रहे हैं, उनमें तो बच्चों की परवरिश विनाश के टाइम पर होगी. అక్కడ మౌంట్ ఆబూలో ఏదైతే మధుబనాలు కడుతున్నారో అదైతే వినాశ సమయంలో అక్కడ పిల్లలందరి యొక్క పాలన పోషణ జరుగుతుంది. उसके लिए नहीं बोला. దానికోసం చెప్పలేదు మురళీల్లో. कहाँ के लिए बोला? ఎక్కడి కోసం చెప్పారు? बाहर की दुनिया में कहीं भी महलमानियां, अटारियां या प्रॉपर्टी आदि बनाने की दरकार नहीं है. బయట ప్రపంచంలో ఎక్కడైనాను ఏ ఊర్లోనైనాను మధుబనం కోసం బిల్డింగులు, మహల్లు, బంగళాలు కట్టించే అవసరం లేదు అన్నారు. तो पैसे बर्बाद नहीं करना चाहिए. అందుకని అబలల యొక్క ధనాన్ని అలా వ్యర్థం చేయొద్దు అన్నారు. माताएं, अबलाएं, कुब्जाएं तुम्हारी परवरिश करती हैं. మాతలు, అబలలు, మరియు బంధనంలో ఉండేవారు, కుబ్జాలు అంటే ఎవరికి బ్యాక్ బోన్ వంగిపోయి ఉంటారు కదా, గూని వచ్చిన మాతలు, వారందరూ ఇప్పుడు మీ యొక్క పాలన పోషణ చేస్తున్నారు. फिर तुम्हारा काम है जब अकाल पड़ेगा, మరి మీ కర్తవ్యమైంది ఎప్పుడు ప్రపంచంలో కరువు కాటకాలు వస్తాయో అప్పుడు. पड़ेगा कि नहीं? కరువు కాటకాలు వస్తాయా లేదా? तो जिन कन्या माताओं ने तुम्हारी परवरिश की है, ఏ కన్యలు మాతలైతే మీ యొక్క పాలన పోషణ ఇప్పుడు చేస్తున్నారో, तुम्हारी परवरिश में पैसा लगाया ना, మీ పాలన పోషణలో ధనాన్ని ఉపయోగిస్తున్నారా లేదా? कि हमारी बहनें भूखी न रहे. మా అక్కయ్యలు ఆకలి దప్పులతో ఉండకూడదు అంటూ, हैं? नंगी न रहे. నగ్నంగా ఉండకుండా ఉండే అందుకు. हैं? जो बरसात अरसात पड़ती है उसमें कहीं रात में जागना न पड़े. ఎప్పుడు వర్షాలు వస్తాయి అంటే అప్పుడు పాపం మేల్కొని ఉండకుండా ఉండే అందుకోసం मकान टपकता रहे. మంచిగా మధుబనం కోసం ఇల్లు కిరాయి అంటే అద్దెకు తీసుకొని పెడుతున్నారు కదా. किराए पर मकान लेने के लिए बाबा ने बोला. అద్దెకే ఇల్లు తీసుకొని మధుబనం నడిపించడం కోసం బాబా చెప్పారు. तो इतनी माताएं तुम्हारी संभाल करती हैं तो किस दृष्टि से करती हैं? మాతలు ఇంతగా మీ యొక్క పాలన పోషణ కోసం సహయోగం ఇస్తున్నారు అంటే ఏ దృష్టితో సహయోగం ఇస్తారు? जब अकाल दुकाल पड़ेगा तो तुमको उनकी परवरिश करनी है. ఎప్పుడు కరువు కాటకాలు వస్తాయో అప్పుడు మీరు వారి యొక్క పాలన పోషణ చెయ్యాలి. ऐसे नहीं तुमने यज्ञ में पैसा दिया था तुम्हारा खलास हो गया. అలా ఏమీ కాదు, మీరు యజ్ఞంలో ధనం ఇచ్చారు అంటే మీ పని అయిపోయింది అనేసి. अब तुम यहाँ क्यों आई? ఇప్పుడు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అనకూడదు కరువు కాటకాల సమయాల్లో. नहीं,
हमारा फर्ज बन जाता है అలా అనకూడదు, మన కర్తవ్యం అవుతుంది. कि उन कन्याओं माताओं को जब दुनिया उनको ठुकराए देगी, ఆ కన్యలు మాతల్ని ప్రపంచంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని త్రోసిపుచ్చుతారో, అంటే ఇంటి నుంచి గంటేస్తారో, तुम सब द्रौपदियां हो, మీరంతా ద్రౌపదులు అన్నారు కదా బాబా మురళిలో. बोला कि नहीं? तो सब द्रौपदियों को दुर्योधन दुशासन ठुकराएंगे या नहीं ठुकराएंगे? ద్రౌపదులందరినీ దుర్యోధన దుశ్శాసనులందరూ గంటేస్తారా లేదా? ठुकराएंगे. तो तुम बच्चों का फर्ज है कि उनको परवरिश अच्छे से करना. గంటేస్తారు. అప్పుడు పిల్లలైనటువంటి మీ యొక్క కర్తవ్యం అయింది వాళ్ళని మంచిగా పాలన పోషణ చేయడం, उनकी परवरिश भी करनी है. వారి యొక్క పాలన పోషణ చేయాలి. ये तुम्हारा काम है. అది మీ యొక్క కర్తవ్యం అయింది. अगर नहीं परवरिश करेंगे ఒకవేళ వాళ్ళని వాళ్ళ యొక్క పాలన పోషణ చేయలేదు అంటే उनके दुख के टाइम पर వారి దుఃఖ సమయంలో तो 100 गुना पाप बन करके तुम्हारे सिर पर चढ़ जाएगा. వారు దుఃఖీలైపోయారు అనుకోండి, అప్పుడు వారి దుఃఖం 100 రెట్లు అయ్యి మీ తలపైన ఎక్కుతుంది. क्या कहा है? मान लो ఏమన్నారు అర్థం చేసుకోండి, అనుకోండి कोई माता है, ఎవరైనా మాత उसने अपने परिवार में लड़ाई लड़ करके ఆ మాత తన పరివారంలో మంచిగా వాళ్ళతో కొట్లాడి पैसा निकाला कुछ తన భాగం ఏదుందో తన పైసా తీసుకుంది, और यज्ञ में दिया, యజ్ఞంలో అర్పించేశారు, या मकान ही निकाला दिया, లేదా ఇల్లే తన వాటాలో వచ్చింది అది ఈశ్వరీయ సేవలో ఇచ్చారు. और उस बूढ़ी माता को पैसा लेकर के धन संपत्ति लेकर के लेने वालों ने बाद में दूध की मक्खी की तरह निकाल के फेंक दिया. ఆ మాతాజీని ఎవరైతే ఇంట్లో కొట్లాడి తన వాటా తీసుకుని ఈశ్వరీయ సేవలో అర్పించారో, తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకున్నారో, ఆ తర్వాత ఆ మాతాజీని పాలల్లో ఈగ పడింది అంటే ఏం చేస్తాం? వెంటనే తీసి పడేస్తాం కదా. అలా మాతాజీని యజ్ఞం నుంచి బయటికి గంటేశారు. తర్వాత उसको लौकिक परिवार वालों के घरों में बर्तन साफ करके अपनी जिंदगी गुजारनी पड़ रही है. ఆ మాతాజీ బయట ప్రపంచంలో లౌకిక పరివారాలలో ఇళ్లల్లో గిన్నెలు కడిగి తన జీవన యాపన చేయాల్సి పడుతూ ఉంది. ऐसे ढेर के ढेर मिसाल मिलेंगे. అలా ఎన్నో ఎగ్జాంపుల్ ఉదాహరణల్లో చూడవచ్చు, చూడడానికి కనిపిస్తాయి కూడా. तो पाप हुआ या पुण्य हुआ? ఇలా చేయడం పాపమా పుణ్యమా? अरे ईश्वर के परिवार के बच्चे और ऐसे ऐसे काम करते हैं. అరే ఈశ్వరుని యొక్క పరివారాన్ని సంతానము అటువంటి పనులు చేస్తారు. कि सारी धन संपत्ति हड़प ली మొత్తం ధన సంపత్తిని దోచుకున్నారు ఆవిడ నుండి. और फिर दूध की मक्खी की तरह निकाल के फेंक दिया. పాలల్లో ఈగలాగా తీసి పడేసేశారు. ये ईश्वरीय परिवार है. అటువంటి వారిని ఈశ్వరీయ పరివారము అని అంటారా? लोगों को विश्वास बैठेगा ప్రపంచంలో వారికి విశ్వాసం కూర్చుంటుందా వారిపైన? या अविश्वास अविश्वास बैठ जाएगा. మరి అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. तो 100 गुना पाप का बोझा चढ़ जाता है. అలా చేస్తే 100 రెట్లు పాపం యొక్క బోజ అనేది పెరుగుతూ ఉంటుంది చేసిన వారికి. बाप तो कहेंगे ना బాబాయ్ తండ్రి అయితే అంటారు కదా, कि अच्छा पुरुषार्थ करके ऊंच पद पाओ. మంచిగా పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందండి అని. गरीबों पर दुखियों पर रहम करो. పేదవాళ్ల పైన దుఃఖీగా ఉండే వారి పైన దయ చూపించండి. यज्ञ का सदा आगे बढ़ना, यज्ञ को भरपूर रखना. సదా యజ్ఞాన్ని ఎల్లప్పుడూ ముందుకి తీసుకువెళ్ళడం, యజ్ఞాన్ని ఎల్లప్పుడూ నిండుగా ఉంచడం यज्ञ के प्यारे बच्चों का काम है. ఇది యజ్ఞం యొక్క ప్రియమైన పిల్లల యొక్క కర్తవ్యమైంది.
యజ్ఞాన్ని సదా ముందుకు తీసుకుని వెళ్ళడం, యజ్ఞాన్ని సదా భర్పూర్ అంటే నిండుగా ఉంచడం, ఇది ప్రియమైన పిల్లల యొక్క కర్తవ్యమైంది. जैसे सेंटर का चारों ओर से ध्यान रखते हैं, ఏ విధంగా సెంటర్ తమ సెంటర్కి నలువైపుల నుండి అటెన్షన్ ఉంచుకుంటారు, ऐसे ही यज्ञ का ध्यान रखना। అలానే యజ్ఞం యొక్క ధ్యానం కూడా ఉంచాలి. అంటే మహామిని బద్ధవనం యొక్క మాట. हर एक बच्चे का कर्तव्य है। ఇది ప్రతి ఒక్క పిల్లల యొక్క ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమైంది. कौन से जोन वालों से बोला? ఏ జోన్ వాళ్ళతో మాట్లాడుతూ బాప్దాదా అన్నారు? इंदौर जोन वालों से बोला। ఇండోర్ జోన్ వాళ్ళతో అన్నారు. बाप दादा ने अभी तक देखा, బాప్దాదా ఇప్పటి వరకు చూశారు, इस टर्न लेने में सभी पास हुए हैं। అంటే మధుబనంలో టర్న్ అంటే ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ వస్తూ ఉంటారు కదా, అందరూ మంచిగా ఛాన్స్ తీసుకున్నారు. कोई की भी कमी नहीं रही है। तो जैसे टर्न के टाइम यज्ञ का ध्यान रखा, ప్రతి అంటే గ్రూప్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏ ప్రకారమైన తక్కువలేమీ లేదు. ఈ టర్న్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు యజ్ఞం యొక్క చాలా అటెన్షన్ ఉంచారు సేవ చేయడంలో. अनुभव किया, अभी अपने सेंटर पर रहते भी हर एक यज्ञ रक्षक है। భలే మీరు ఇక్కడ ఉంటూ మంచిగా సేవ చేసి మంచిగా అనుభూతి పొందారు. మరి మీ సెంటర్లో ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ యజ్ఞ రక్షకులుగా అయ్యి ఉండాలి. यज्ञ निवासी रहने बनने वाले सिर्फ ऐसे ही नहीं हो, యజ్ఞ నివాసి అయ్యేవారు మీరు అలానే ఏమీ కాదు. हर एक ब्राह्मण बच्चा यज्ञ प्यारा है। ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు యజ్ఞానికి ప్రియమైనటువంటి వారు, यज्ञ रक्षक है। అందరూ యజ్ఞ రక్షకులు. ऐसे अपने को जिम्मेवार समझकर सदा चलना। అలా స్వయాన్ని నా బాధ్యత అని అనుకుని యజ్ఞ రక్షణ చేయడం నా బాధ్యత అని తెలుసుకుని నడుచుకోవాలి. तो जो जिम्मेवार समझेंगे वो जरूर कहाँ तक पहुंचेंगे? ఎవరైతే స్వయాన్ని యజ్ఞ రక్షకులు యజ్ఞ రక్షణ చేయడం నా బాధ్యత అని అనుకుంటారో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళి చేరుకుంటారు? यज्ञ की अंतिम आहुति की तक पहुंचेंगे। వారు యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి వరకు వెళ్ళి చేరుకుంటారు. अंतिम आहुति होगी और खेल खलास हो जाएगा। ఇప్పుడు అంతిమ ఆహుతి అవుతుందో యజ్ఞం యొక్క అప్పుడు ఆటంతా సమాప్తం అయిపోతుంది. बीच में खलास होने वाले नहीं होंगे। వారు మధ్యలో సమాప్తం అయ్యేవారుగా ఉండరు. खलास हो जाएंगे। మధ్యలో ఏమైనా సమాప్తి అయిపోతారా? ఎవరైతే యజ్ఞ బాధ్యత తీసుకున్నారో మేము యజ్ఞ రక్షకులమి అని వారు యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి వరకు నడుస్తారు. जो जिम्मेवारी समझकर चलेंगे, ఎవరైతే స్వయాన్ని యజ్ఞాన్ని యొక్క బాధ్యత నా పైన ఉంది అని తెలుసుకుని నడుచుకుంటారో వారు మధ్యలో సమాప్తం అయ్యేవారుగా ఉండరు. परिवर्तन का आधार संगठन की शक्ति। పరివర్తనకి ఆధారమైంది సంఘటన యొక్క శక్తి. कि जनता पार्टी में संवादहीनता की भारी कमी है। జనతా పార్టీలో సంవాదహీనతకి చాలా పెద్ద లోపం ఉంది. అంటే పరస్పరంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చాలా ఎక్కువ అంటే మతభేదాలు ఉన్నాయి పరస్పరంలో. एक दूसरे से बात भी खुलकर नहीं करते। పరస్పరంలో ఒకరికొకరు ఫ్రీగా అంటే మనసులో ఉన్న మాటల్ని కూడా మాట్లాడుకోరు. इसका मतलब एक दूसरे की पटती नहीं है। అంటే అర్థం పరస్పరంలో ఒకరికొకరికి స్వభావ సంస్కారాలు కలవవు అని అర్థం. शास्त्रों में भी गाया हुआ है राम की सेना। శాస్త్రాల్లో కూడా గాయనం ఉన్నది రాముని యొక్క సేన అని. माने बंदरों की सेना। రాముని యొక్క సేన అంటేనే కోతుల సేన, వానర సేన. एक से एक बढ़कर के एक चंचल बुद्धि है। ఒక
ఒకరిని మించి ఒకరు చంచల బుద్ధిలు. किसी से किसी की पटरी नहीं खाती। ఎవరికి ఎవరితో అంటే స్వభావ సంస్కారాలు కలవనే కలవవు. सब आपस में एक दूसरे से लड़ झगड़ पड़ते हैं। అందరూ పరస్పరంలో ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉంటారు. ये हैं वही भारत के राजा हैं। వీరయ్యారు ఆ భారత్ యొక్క రాజులు. हिस्ट्री में प्रसिद्ध हैं। భారత్ యొక్క రాజులు చరిత్రలో ప్రసిద్ధే కదా. जो आपसी लड़ाई लड़ करके हिंदुस्तान का मटिया मेट कर दिया। పరస్పరంలో కొట్లాడుకొని భారతదేశం యొక్క గౌరవాన్ని మట్టిలో కలిపేశారు. आपस में बातचीत ही नहीं करना चाहते एक दूसरे से। పరస్పరంలో ఒకరినొకరు మాట్లాడుకోవడం ఇష్టపడరు. इतनी नफरत बढ़ी हुई है। ఎంత పరస్పరంలో ఒకరిపైన ఒకరికి నఫరత్ అంటే చాలా తిరస్కార భావం అనేది ఉంది. स्वार्थ की बातों को लेकर के। స్వార్థం యొక్క మాటల కారణంగా. अरे स्वार्थ की बातों को चलो ठीक है, लेकिन जहाँ सारे यज्ञ के नुकसान की बात आती है वहाँ तो हम एक होकर के रहे। స్వార్థ విషయం అయితే అది వేరే విషయం. ఎక్కడ యజ్ఞం విషయంలో నష్టం జరుగుతుందో అక్కడైతే పరస్పరంలో కనీసం కలుసుకునైనా ఉండాలి కదా, కలిసిమెలిసి. गीता पाठशाला बाप का घर है। గీతా పాఠశాల అంటే తండ్రి యొక్క ఇల్లు అయింది కదా, लेकिन किसी व्यक्ति का घर है। లేదా ఎవరైనా వ్యక్తుల యొక్క ఇల్లా? हैं? बाप का घर है। తండ్రి యొక్క ఇల్లు అయింది. बाप का घर है। मान लो कोई खुदा न खास्ता कोई प्रकार का किसी का अपमान भी हो गया, ఇది గీతా పాఠశాల అంటే బాబా యొక్క ఇల్లు అయింది. బాబా యొక్క ఇంట్లో ఏదో పొరపాటున ఎవరైనా అగౌరవపరిచారు అనుకోండి. गीता पाठशाला के इंचार्ज ने कोई अपमान भरी बात कह दी, గీతా పాఠశాల యొక్క ఇన్ఛార్జ్ ఎవరినైనా చాలా అపమానం చేసే విధంగా మాట్లాడారు అనుకోండి ఎవరితోనైనా, तो सारे एक की दृष्टि से उसको सहन कर लेने में फायदा रहेगा या नुकसान हो जाएगा। యజ్ఞం యొక్క దృష్టితో సహనం చేసుకోవడంలో లాభమా లేక నష్టం ఉందా? फायदा ही रहेगा, नुकसान नहीं हो सकता। లాభమే ఉంటుంది, నష్టమేమీ కాదు. संगठन को तोड़ने वाले बात करने वाले का नुकसान होगा। సంఘటనని డివైడ్ చేసి సంఘటనని వేరు చేసేటటువంటి వారికే నష్టం జరుగుతుంది. సంఘటనని అంటే అంటే సంఘటన విడిపోకుండా ఎవరు చూస్తారో, ఒక జట్టుగా ఉండే విధంగా ఎవరు చేస్తారో వాళ్ళకి లాభం. सहन करने वाले का नुकसान नहीं हो सकता। సహనం చేసే వారికి ఎప్పుడు కూడా నష్టం అనేది జరగనే జరగదు. अभी आप बताए थे मिलिट्री शासन से देश सुधरेगा, हाँ बिल्कुल। तो ये रूहानी मिलिट्री के बाद है, नस्बी मिलिट्री के बाद है? रूहानी रूह को सुधारेगी। రుహానీ మిలిటరీ, రుహానీ అంటే ఆత్మని పరివర్తన చేస్తుంది. और जिस्मानी जिस्मानियों को सुधारेगी। ఎవరు శారీరక మిలిటరీ ఉంటుందో వాళ్ళు శరీరాలని పరివర్తన చేస్తారు. जिस्मानी मिलिट्री है, इसमें सबसे ज्यादा हमारी तो प्रवृत्ति मार्ग की बात है। మనదైతే ప్రవృత్తి మార్గం యొక్క మాట అయింది. हमारी रूह सुधरेगी तो शरीर भी सुधरेगा। ఇక్కడ మన ఆత్మ పరివర్తన అయింది అంటే శరీరం కూడా తప్పక పరివర్తన అవుతుంది. शरीर तो जड़ है శరీరం అయితే జడమైంది, और आत्मा चैतन्य है। ఆత్మ చైతన్యమైంది. मिलिट्री का बात कर रहा होगा, और उसमें ज्यादा सबसे ज्यादा भ्रष्टाचारी है हमारा इंडिया का। ఎవరో అన్నయ్య అన్నారు, నేను స్థూల మిలిటరీ గురించి చెప్తున్నాను, అందులోనే అన్నిటికంటే ఎక్కువ భ్రష్టాచారం ఉంది అన్నాడు. वो उन लोग कैसे छूटेगा? వాళ్ళు ఎలా పరివర్తన అవ్వగలరు మరి, అంత భ్రష్టాచారం ఉంది ఆ స్థూల మిలిటరీలో అన్నారు. आत्माएं अभी भ्रष्टाचारी है या श्रेष्ठाचारी है? ఇప్పుడు అందరు ఆత్మలు భ్రష్టాచారీలా శ్రేష్టాచారీలా?
है आत्माएं भी भ्रष्टाचारी है। ఇప్పుడు ఆత్మలు కూడా భ్రష్టాచారీలు అయిపోయి ఉన్నాయి. इधर इधर सूक्ष्म में जब होगा तब वो स्थूल में होगा. नहीं, అన్నయ్య అన్నారు ఇక్కడ సూక్ష్మంగా ఎప్పుడు పరివర్తన అవుతారో అప్పుడే అక్కడ స్థూలంలో పరివర్తన అవుతారా? అలా ఏమీ కాదు. अभी भक्ति मार्ग आगे जा रहा है या ज्ञान मार्ग आगे जा रहा है? ఇప్పుడు భక్తి మార్గం ముందుకు వెళ్తూ ఉందా లేదా జ్ఞాన మార్గం ముందుకు వెళ్తూ ఉందా? अभी तो भक्ति मार्ग आगे जा रहा है। ఇప్పుడు భక్తి మార్గం ముందుకు వెళ్తూ ఉంది. दौड़ते दौड़ते जब रूहानी मिलिट्री आगे चली जाएगी ఇప్పుడు పరిగెడుతూ రుహానీ మిలిటరీ ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో तो परिवर्तन हो जाएगा। అప్పుడు పరివర్తన అవుతుంది. ये रूहानी मिलिट्री है हमारी, ఇదైంది రుహానీ మిలిటరీ మనది. उनकी है जिस्मानी मिलिट्री। వారిదైంది శారీరక మిలిటరీ, జిస్మానీ మిలిటరీ. और हमारी है रूहानी मिलिट्री। మరి మనదైంది రుహానీ మిలిటరీ. रूहानी मिलिट्री की मुख्य पावर क्या है? రుహానీ మిలిటరీ యొక్క ముఖ్య పవర్ ఏంటి? जिस्मानी मिलिट्री की मुख्य पावर क्या है? జిస్మానీ మిలిటరీ యొక్క ముఖ్య పవర్ ఏంటి? जिस्मानी मिलिट्री हिंसा करती है, జిస్మానీ మిలిటరీ ఎవరైతే ఉన్నారో బయట ప్రపంచంలో వారు హింస చేస్తారు. और रूहानी मिलिट्री మరి రుహానీ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వారు अहिंसा का रास्ता अपनाती है। అహింస యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. अहिंसा भी दो प्रकार की है। అహింస కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది. एक जिस्मानी और एक पवित्रता की। ఒకటి స్థూల హింస అంటే శారీరక హింస చేయరు, ఇంకొకటి పవిత్రత అంటే కామ వికారం యొక్క హింసను చేయరు. हम काम कटारी की हिंसा से भी बचते हैं और बचाते हैं। మనం కామ వికారాన్ని యొక్క హింస నుండి కూడా స్వయాన్ని రక్షించుకుంటాం, ఇతరుల్ని కూడా రక్షింప చేస్తాం. ये पवित्रता की पावर से दुनिया में सारे काम होते हैं। ఈ పవిత్రత యొక్క పవర్ తో ప్రపంచంలో అన్ని కార్యాలు జరుగుతాయి. पवित्रता की पावर से ही नई दुनिया की स्थापना होगी। పవిత్రత యొక్క పవర్ ద్వారానే కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. वाइब्रेशन से ही परिवर्तन होने लगेगा। వైబ్రేషన్ ద్వారానే పరివర్తన అనేది జరుగుతుంది. संगठित रूप में एक ही शुद्ध संकल्प अर्थात एकरस स्थिति बनाने का अभ्यास करना है। సంఘటన రూపంలో ఒకే శుద్ధ సంకల్పం అంటే ఏకరస్థ స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయాలి. तभी विश्व के अंदर शक्ति सेना का नाम बाला होगा। అప్పుడే విశ్వంలో శక్తి సేన యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది. जैसे स्थूल सैनिक जब युद्ध के मैदान में जाते हैं तो एक ही ऑर्डर से एक ही समय वे चारों ओर अपनी गोली चलाना शुरू कर देते हैं। ఏ విధంగా స్థూల సైనికులు ఎప్పుడు యుద్ధ మైదానంలో వెళ్తారో అప్పుడు ఒక్క ఆర్డర్తో ఒకే సమయంలో నలువైపులా వారు తమ తమ గోలీ అంటే తుపాకీని పేలుస్తారు. अगर एक ही समय एक ही ऑर्डर से वे चारों ओर घेराव न डाले तो विजय नहीं बन सकते। ఒకవేళ ఒకే సమయంలో ఒక్క ఆర్డర్తో వారు నలువైపులా చుట్టుముట్టలేదు అంటే విజయాన్ని పొందడానికి సాధ్యం కాదు. ऐसे ही रूहानी सेना जब संगठित रूप में एक ही इशारे से और एक ही सेकंड में सभी एकरस स्थिति में स्थित हो जावेंगे। అలానే రుహానీ సేన ఎప్పుడు సంఘటిత రూపంలో ఒకే ఇషారాతో ఒక్క సెకండ్లో అందరూ ఏకర స్థితిలో స్థితులైపోయారు అంటే तभी विजय का नगाड़ा बजेगा। అప్పుడే విజయము అనేటటువంటి నగాడా అంటే పెద్దగా ఉంటుంది కదా డోలు, అది మ్రోగుతుంది. अव्यक्त वाणी तारीख 14 अप्रैल 1973 पृष्ठ 31 मध्य। అవ్యక్తవాణి తేదీ 14 ఏప్రిల్ 1973. రుహానీ మిలిటరీ పక్కా నిశ్చయం చేసుకోండి, మేమే రుహానీ మిలిటరీలో ఉంటిమి, మేమే అయ్యాము, మేమే జతలో ఉంటాము.
శాంతి.